Good evening, everybody. మరి మీ అందరికి కూడా శుభ సాయంకాలం తెలియజేసుకుంటున్నామండి. It is good to be with you today. మరి ఈ సాయంకాల సమయంలో మరి మీ మధ్యలో ఉండడం అనేటువంటిది నాకు చాలా సంతోషంగా ఉంది. Today, yesterday, and today, I have a 2-day seminar I'm having to attend online on my computer. మరి నిన్న అంతకు ముందు రోజు మరి 2 దినాలకి మరి ఆన్లైన్ లో మరి కంప్యూటర్ నుంచి మరి 2 దినాల కాన్ఫరెన్స్ లో జాయిన్ అవ్వడానికి మరి అయ్యగారు మరి దేవుడు సహాయం చేశాడు. మరి మరి ఎంతగానో మరి అనేక విషయాలు మరి తెలుసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. And it begins at 8:30 in about 40 minutes. మరి ఇంకా 40 నిమిషాల్లో మరి ఆ యొక్క మీటింగ్ మరలా మరి మాకు ప్రారంభం కాబోతా ఉంది. అందుకని కొద్దిసేపు మాత్రమే మరి మీ మధ్య నేను ఉంటానేమో అని నేను అనుకుంటా ఉన్నాను. We will continue with the service and I will just kind of pay attention and watch. అయితే మరి మనము ఈ యొక్క ప్రార్థన కూడిక ఏదైతే ఉందో అది మనం ముందుకు నడిపిస్తాము. అయితే నేను మరి ఆ వాక్యం వినడానికి కూడా మరి కొంత సమయాన్ని నేను ప్రారంభమైన తర్వాత నేను ఆ వాక్యం వినడానికి వెళ్ళిపోతాను. So we have been walking, as you know, through the book of Exodus. మరి ఆ యొక్క కొద్ది దినాలుగా మనం నిర్గమకాండంలో ఉన్నటువంటి విషయాలు మనం ధ్యానిస్తా ఉన్నాం. అందులో నుంచి శ్రేష్టమైనటువంటి విషయాలు ప్రభు మనకి తెలియజేస్తా ఉన్నారు. We are actually running through the book of Exodus. అయితే చాలా లోతైన మరి చాలా సులువుగా కాకుండా మనం చాలా స్పీడ్ గా మరి ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇంకా మనం స్లోగా దాన్ని ధ్యానిస్తే ఇంకా అనేకమైన విషయాలు మనం గమనించవచ్చు. Because there is so much there, we'd be here for hours upon hours and days upon days. మరి ఈ నిర్గమకాండంలో ఉన్న విషయాలు నేర్చుకోవాలంటే కొద్దిసేపు మనకు సరిపోదు. ఎన్నో గంటలు ఎన్నో రోజులు మనం దాని గురించి ధ్యానిస్తే తప్ప మరి అందులో ఉన్న విషయాలన్నీ కూడా మనం నేర్చుకోలేము అని నేను అనుకుంటాను. But all of it is so important to our walk with the Lord and our Christian faith every day. మరి ఈ విషయాలన్నిటిలో మరి వాక్యంలో మనం ఎక్కడ చూసినా కూడా మరి దేవునితో మనం నడిచే ఆ యొక్క నడత, అలాగే మన యొక్క క్రైస్తవ విశ్వాసము, వీటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, ఎలా నడుచుకోవాలనే విషయాలు మనకు మన గ్రంథంలో నుంచి మనం నేర్చుకుంటాం. All of the Bible we know is looking to or back to Jesus Christ. మరి మనకు గమనించినట్లయితే బైబిల్లో ఉన్నటువంటి మరి ప్రతి విషయం కూడా మరి ప్రతి మాట యేసుక్రీస్తు ప్రభువుని ప్రతిబింబించే విధంగా ఆయన గూర్చినటువంటి ఆయనను మరి ఆ యొక్క పోలుస్తూ మరి ఆయన గూర్చి తెలియజెప్పేదిగా మరి ఉంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. And so when we look here, we know that Jesus was with the Father and the Holy Spirit before the beginning of time. మరి మనం ఇక్కడ చూసినట్లయితే వాక్యంలో మనం చూసేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ మరి ఆ యొక్క తండ్రితో మరి జగత్తు పునాది వేయబడక ముందు నుంచే వారు ఉన్నారు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. I was listening to a preacher up in Arkansas, his Sunday morning service this week. మరి వారంలో ఆర్కెన్సాల్ అనేటువంటి దైవజనుడు ఆయన ఆదివారం మరి ఆయన సంఘంలో చెప్పినటువంటి విషయాలు మరి నేను వినడం జరిగింది. And it was amazing, not amazing. He was preaching the same thing we're studying. మరి ఆ యొక్క మనం ఏదైతే మనం నేర్చుకుంటా ఉన్నామో ఆ విషయాలు మరి ఆయన బోధిస్తా ఉన్నాడు. And I think it's great when you see something and then you say, hey, that's something I haven't seen. మరి ఆ యొక్క మనం ఏదైతే ప్రత్యక్షత వాక్యంలో నుంచి నేర్చుకుని మనం మన ఆత్మలో మనం చూసామో అనుభవించామో అదే విషయాన్ని ఆయన కూడా బోధిస్తా ఉన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను అదే విషయాన్ని నేను కూడా అనుభవించానని నేను అనుకున్నాను.
And this is not something I haven't seen. It is something that just brings home our point that Christ created with God all that we have. మరి ఆ విధంగా మనము మన కొరకే క్రీస్తు ఈ లోకంలోనికి జన్మించాడు. మనము ఏది కూడా లోటు లేకుండా ఉండాలి, సమస్తము మనం కలిగి ఉండాలి. మరి ఆయన ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు మన కొరకే ఈ లోకంలోనికి జన్మించి మనతో ఆయన జీవించాలని కోరుకుంటూ ఉన్నారు. ఆమేన్. And when you look at Genesis chapter 1 verse 1, మరి ఆదికాండంలో మరి మొదటి అధ్యాయము మొదటి వచనంలో గనక మనం చూసినట్లయితే మరి అక్కడ ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మనం చూస్తామండి. In the beginning God created the heavens and the earth. మరి అక్కడ వాక్యంలో చూస్తాం కదా, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాటను మనం అక్కడ చూస్తాం. It does not say God the Father, God the Son, and God the Holy Ghost. God. మరి ఇక్కడ చెప్పబడలేదు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని విడిగా చెప్పలేదు, కానీ దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట ఇక్కడ రాయబడ్డం మనం చూసాం. And then when you go to John 1:1, మరి ఆ తర్వాత మరి అలాగే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో కూడా ఇదే మాటలు మరి యోహాను భక్తుడు రాయడం మనం చూస్తా ఉన్నాం. ఆదియందు వాక్యం ఉండెను అనేటువంటి మాట, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఆయన రాస్తూ ఉన్నారండి. In the beginning was the Word. మరి ఆయన చెప్పాడు కదా, ఆదియందు వాక్యం ఉండెను అని అంటున్నారు. అక్కడేమో దేవుడు ఉండెను అని రాస్తారు, ఇక్కడేమో వాక్యం ఉండెను అని రాస్తా ఉన్నారండి. Who is the Word? మరి ఎవరు ఈ వాక్యము అని మనం ఆలోచించినట్లయితే అది మరి ఎవరండి, ఇంకెవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు వారే ఆ వాక్యము. In the beginning was the Word, and the Word was with God. మరి అక్కడ ఆ వాక్యము వాక్యము ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అని అంటా ఉన్నారు. So it's showing a distinction there that we have God and we have the Word. మరి అక్కడ మనం చూసినట్లయితే రెండు మరి మనకు కనిపిస్తా ఉన్నారు, దేవుడు కనపడతా ఉన్నాడు, దేవుని వాక్యము కూడా అక్కడ కనపడతా ఉందండి. And then the next one is the Word was God. మరి ఆ తర్వాత చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆ వాక్యము దేవుడై ఉండెను అని చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Brother Joaquin, can I get you to get me another cup of coffee? Yes sir, yes sir. Please sir, please. Some of your special coffee from India. Yes sir, yes sir. The Word was with God and the Word is God. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుడే మరి ఆయన ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని మనం చూస్తా ఉన్నాం. And then when you look in John 1:14, మరి ఆ తర్వాత మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను అని మనం చూస్తున్నామండి. Read that verse 14. మరి ఆ యొక్క మొదటి యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము 14వ వచనం చదువుతున్నానండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్. Hallelujah. I mean, Jesus came to this earth. He was God and he took on flesh to live with us. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు, ఆయన శరీరధారిగా వచ్చాడు, ఆయన కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాడు. ఆ వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే మన మధ్య నివసించారండి, మనతో నివసిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్. And of course, in the scriptures, starting in chapter 14 of John, it talks about Jesus and the Holy Spirit. మరి ఇక్కడ ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పరిశుద్ధాత్మతో కలిగి ఆయన పనిచేస్తున్నాడు, ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఈ లోకంలో ఉన్నాడు అనేటువంటిది యోహాను భక్తుడే మనకి రాసినట్లుగా మనం చూస్తున్నాం.
And when you look in John 16, మరి ఆ తర్వాత మరి ఆ యొక్క యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో గనక మీరు చూసినట్లయితే read verse 12 through 15. మరి యోహాను సువార్త 16వ అధ్యాయము మరి 12 నుంచి 15 వచనాలు మనం చదువుకున్నట్లయితే, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవించబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను. కనుక నన్ను మహిమపరచును. తండ్రి కలిగి ఉన్నవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పితిని. హల్లెలూయా. ఆమేన్. Amen. ఆమేన్. And so as we start today, we see in the beginning God. మరి ఇక్కడ మనం ఈ రోజు మరి మొట్టమొదట ఆది కాండంలో ఉన్నటువంటి మాట, ఆది యందు మరి దేవుడు భూమి ఆకాశములు సృజించెను. ఆది యందు దేవుడు అనేటువంటిది మనం నేర్చుకున్నాం. We see in Genesis and then in Exodus where God meets with Abraham and then with Moses. మరి అలాగే అబ్రహాంలో మరి ఆది కాండంలో మరి చూసినట్లయితే మరి దేవుడు అబ్రహాముని మరి ఆయన కలిశారు, అబ్రహాంతో మాట్లాడారు. తర్వాత ఇంకా అనేక దైవజనులతో ఆయన మాట్లాడాడు. తర్వాత మోషేతో కూడా ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. We see how God spoke to Abraham and to David and to all of these prophets through the Old Testament. మరి పాత నిబంధన గ్రంథంలో మరి ఎలాగా మరి దేవుడు అనేకమైన ప్రవక్తలతో ఆయన మాట్లాడారు, అనేకమైనటువంటి దైవజనులతో ఆయన మాట్లాడి మరి వారిని ఎలా నడిపించారు, ఎలాగా వారికి ఆ దేవుని యొక్క విషయాలు తెలియజేశారు అనేటువంటిది, ఆయన చిత్తాన్ని తెలియజేశారు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. And so where I've told, of course, in the New Testament, then Jesus becomes flesh and sends back the Holy Spirit, the third part of the Trinity, which is one God. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన మరి మూడవదిగా మరి త్రిత్వములో మరి మూడవదిగా పిలువబడేటువంటి పరిశుద్ధాత్మను ఆయన మన కొరకు ఆయన ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Jesus didn't just get born in the New Testament. మరి దేవుడు మరి నూతన నిబంధనలో జన్మించినప్పుడు అప్పుడు మాత్రమే ఆయన వచ్చినటువంటి దేవుడు కాదు, కానీ ఆయన ఆదిలో ఉన్నటువంటి దేవుడు. Jesus was there from the beginning. మరి ఆయన జగత్తు పునాది వేయబడక ముందు, ఈ భూమి ఆకాశం సృజించబడక ముందు మరి ఆయన తండ్రితో ఉన్నటువంటి దేవుడు. And I know each of you are saying, we already know all this. మరి మీలో అందరూ చెప్తారు, అయ్యా మరి ఇవన్నీ మాకు తెలుసండి, మళ్ళా మాకు ఎందుకు చెప్తున్నారు అని ఒకవేళ మీరు అడగొచ్చు. You may know it all, may know it, but your people that you are preaching don't know it and don't understand it. మరి ఒకవేళ మీరు ఈ విషయాలన్నీ కూడా ఒకవేళ ఎరిగి ఉండొచ్చేమో, అయితే మీ గ్రామంలో మీ సంఘంలో వచ్చేటువంటి వారికి ఇటువంటి విషయాలు వారు తెలియక మరి వారు తప్పుగా అర్థం చేసుకునే విధంగా వారు ఉన్నారు. కాబట్టి మరి మీరు వారికి ఈ విషయాలన్నీ తెలియజెప్పేవారుగా ఉండాలని నా ఆశ. Because it's definitely hard for us to understand. It will be hard for them as new believers trying to grow in the word. మరి ఎంతో అనుభవం మరి ఉండి ఎంతో కాలంగా దేవుని వాక్యం నేర్చుకున్నటువంటి మనకు మరి ఇటువంటి విషయాలు అర్థం చేసుకోవడం ఎంతో కష్టంగా ఉంటే, మరి నూతనంగా ప్రభువుని అంగీకరించినటువంటి రక్షణ పొందుకున్నటువంటి వారికి ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. So up until the time of Noah, మరి ఈ యొక్క నోవాహు మరి కాలము మరి మరి జలప్రయం వచ్చే వరకు కూడా ఒక విధమైనటువంటి విధంగా దేవుడు వారి ఎడల మరి ఎంతో కృపను చూపించి మరి ప్రజల ఎడల ఆయన దయ చూపించినట్టుగా మనం చూస్తున్నాం. There was really no organized way to worship the Lord. మరి వారికి ఎలాగా ప్రభువుని ఆరాధించాలి, ఎలాగా ప్రభువుని స్తుతించాలి అనేటువంటి ఏ కట్టుబాట్లు వారికి లేవు. వారికి దేవుడు ఏ విధంగా
మరి వారికి ఎటువంటి నిబంధనలు వారికి చెప్పలేదు. I know I'm flipping all around. మరి ఈ యొక్క మరి నాకు మరి ఈ విషయాలన్నీ కూడా మరి నేను మరి చెప్పుకుంటా నేను వస్తా ఉన్నాను, ఎందుకంటే మీకు బాగా అర్థం అవ్వాలని. After Adam and Eve came out of the Garden of Eden, God left every man to himself to reach out to God. మరి ఆ యొక్క ఆదాము అవ్వ మరి పాపము చేసిన తర్వాత మరి వారిని ఏదైనా తోటలోంచి బయటికి పంపించేసిన తర్వాత దేవుడు మరి వారు తిరిగి మార్పు చెంది మరి పశ్చాత్తాపడి తిరిగి తోట దగ్గరికి వస్తారు, మరి తిరిగి నా దగ్గరికి వచ్చి ఈ యొక్క నాతో ఉండేటువంటి భాగ్యం వారు కలిగి ఉంటారేమో అని ఆయన కనిపెడుతూ వచ్చారు. The Holy Spirit is not mentioned except in Genesis 1 where he is hovering over the water. మరి ఆ యొక్క ఆది కాండంలో ఒక్కసారి మాత్రమే పరిశుద్ధాత్మ గురించి రాయబడింది. ఆ తర్వాత ఇంకెక్కడ కూడా పరిశుద్ధాత్మ గురించి రాయబడలేదు. ఒక్కసారి మాత్రమే ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనేటువంటిది మనకి రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. And then when we get into chapter 4, the last verse. మరి ఆ యొక్క 4వ మరి అధ్యాయంలో మరి చివరిగా ఉన్నటువంటి మాటని మనం చూసినట్లయితే it says 26, Seth also had a son and he named him Enosh. At that time men began to call on the name of the Lord. మరి చూడండి, ఇక్కడ నోవాహు పుట్టినటువంటి ఆ యొక్క ఆదాము పుట్టినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో మరి వారు మరి ఆ యొక్క షేతునకు కుమారుడు పుట్టిన తర్వాత అక్కడ మరి యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైంది అని మనం అక్కడ చూస్తున్నామండి. At that time the earth was all connected as one body of land. మరి అంతకు ముందు వరకు దేవునికి ప్రార్థన చేయడం అంటే ఏంటో ప్రజలకు తెలియదు. మరి అందరూ కూడా మరి వారు ఏం చేయాలో ఎలా చేయాలో దేవుని ఎలా కనుగొనాలో కూడా దేవునితో ఎలా మాట్లాడాలో కూడా తెలియనటువంటి ఆ యొక్క అజ్ఞానంలో వారు ఉన్నారు. And so for 1600 years approximately, man fell away from calling on the name of the Lord. చూడండి ప్రియులారా, అది ఆ యొక్క చాలా ఏదో మరి చాలా సంవత్సరాలు మరి ఆ యొక్క మరి దేవుని యొక్క మరి దేవుణ్ణి పిలవడం అంటే ఏంటో, దేవునికి ప్రార్థన చేయడం అంటే ఏంటో, దేవునికి ఆరాధన చేయడం అంటే ఏంటో తెలియకుండానే మనుషులు వారి జీవితాలు జీవించేసినట్లుగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. They were scattered around that one piece of property, land. మరి ఆ విధంగా వారికి ఇవ్వబడినటువంటి కొంత భూభాగంలో మరి వారికి కావలసినటువంటి ప్రాంతాలకు వారు చెదిరిపోయి వారు జీవించినట్లుగా మనం వాక్యంలో చూస్తా ఉన్నాం. Why didn't they call out to the Lord for 1700 years? మరి మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఎందుచేత ఈ యొక్క 1600 సంవత్సరాలు 1700 సంవత్సరాలు మరి ప్రజలు మరి దేవుని యొక్క ధ్యాస లేకుండా ఆయన ఆరాధించాలని గాని ఆయన గురించి ఆయన ప్రార్థన చేయాలని గాని ధ్యాస లేకుండా ఆలోచన లేకుండా ఎలా బ్రతికిస్తారని మనం ఆలోచించినట్లయితే they had that sinful seed that came through Adam because he sinned in the garden in every man, woman and child. మరి ఆ యొక్క ఆదాములో మరి వచ్చినటువంటి పాప స్వభావం ఏదైతే ఉందో ఆ పాపము మరి ప్రజలందరి ద్వారా అది అలా వస్తూ అందరూ కూడా దేవునికి దూరం అయిపోయే విధంగా పాపంలో పడిపోయేవారుగా మరి వారు ఉండడం చేత మరి వారికి దేవుని మీద ఆలోచన గాని దేవునికి ప్రార్థన చేయాలని గాని దేవుని దగ్గరికి వెళ్ళాలని గాని ఒక ఆలోచన లేని ప్రజలుగా వారు జీవించారు. Every one of us have that sinful nature. That is why we sin. That is why we think evil thoughts. That's why we lust. It's there. మరి చూడండి ప్రియులారా, అందుకే మనలో ప్రతి ఒక్కరు కూడా మరి ఆదామును బట్టి మనలో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి పాపపు ఆలోచనలు మన హృదయంలో ఉంటాయి, మన ఆలోచనలో వస్తాయి. మరి మనం ఎప్పుడు కూడా మరి ఆ యొక్క దేవునికి దూరం అయిపోయి పాపంలోనే ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే మనం ఎప్పుడు కూడా మరి బ్రతుకుతూ దేవుణ్ణి బాధ పెడతా ఉంటాం. The only way for us to control that evilness that is inside of us is to take grasp of every thought and give it to God.
మరి ఏదైతే మనం ఈ యొక్క మనకు వచ్చేటువంటి పాపపు ఆలోచనలను మనం ఎప్పుడు జయించగలమంటే ఆలోచన వచ్చినప్పుడు వాటిని ఏ ఆలోచనలు వస్తున్నాయి అనేటువంటిది మనం చూసి వాటిని తీసివేసి మనం జాగ్రత్తగా కనిపెట్టి మంచి ఆలోచనలా కాదా అని అది మంచిది కాకపోతే దాన్ని తీసి పారవేసే వారంగా ఉన్నప్పుడు మాత్రమే మనం పవిత్రంగా పరిశుద్ధంగా దేవునికి ఇష్టకరంగా మనం జీవించగలుగుతాం. Now, I got a question for you because we're looking at the beginning from Garden of Eden to the flood. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే మనము ఇప్పుడు వరకు చూసినటువంటి ఏదైను తోటలో నుంచి ఆదాము గెంటి వేయబడిన సమయం నుంచి ఈ యొక్క జలప్రళయంలో మరి ప్రజలందరూ నశించిపోయేటువంటి వరకు ఉన్నటువంటి సమయంలో మనం నేర్చుకున్నటువంటి దాని గురించి మరి మీరు ఒకసారి ఆలోచించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. Now, God knows the beginning from the end, and He knows all of the middle. మరి ఆ యొక్క దేవుడు ఆ యొక్క మరి భూమి ప్రారంభించబడడానికి ఆ యొక్క సమయం నుంచి కూడా మరి ఈ యొక్క నోవహు జలప్రళయం వచ్చే వరకు కూడా జరిగినటువంటి విషయాలన్నీ కూడా దేవునికి తెలుసు. What did God see in that 1700 years? మరి చూడండి, మరి ఆ యొక్క 1700 సంవత్సరాలు ఏదైతే మరి పాపంలో జీవిస్తూ దేవుని ఎరిగినటువంటి వారిగా దేవుని దగ్గరికి ప్రజలు రానటువంటి వారిగా ఉన్నటువంటి సమయంలో మరి దేవుడు ప్రజల దగ్గర చూసింది ఏంటి అని మనం చూసినట్లయితే what he saw was that man, us, left to our own, are going to run from God and try to find a God that we can see. మరి ఆ యొక్క మరి ఆయన గమనించింది ఏంటంటే ప్రజలైనటువంటి వారు ఆ సమయంలో ఉన్నటువంటి వారు ఈ సమయంలో ఉన్నటువంటి మనం అందరూ కూడా వారు దేవునికి దూరం అయిపోయి వారు దేవుని నుంచి దూరంగా పారిపోయి పాపమానికి బానిసలుగా వారు అయిపోయేవారుగా మరి లోకంలో ఉన్నటువంటి వాటి వైపే వారు ఎక్కువగా మొగ్గు చూపేవారుగా ఉండడాన్ని దేవుడు గమనించారు. He was not caught unaware. మరి ఆయన మరి ఈ విధంగా ఉన్నటువంటి ఆ యొక్క మరి ప్రజలైనటువంటి వారిని పాపంలో ఉన్నటువంటి వారిని లోకాశలతో ఉన్నటువంటి వారిని మరి ఆ వారిని చూసి నేను వారికి దూరంగా ఉండాలని ఆయన కోరుకోలేదు. వారికి ఎప్పుడు అందుబాటులోనే ఉండి వారితో ఉండి వారికి అన్ని విధాలా సహాయం చేస్తా ఉన్నారు. I have a belief that you may agree with or not, but I'm going to tell it to you. మరి నేను నమ్మేటువంటి ఒక విషయాన్ని మీకు చెప్తాను. అది ఒకవేళ మీరు నమ్మినా మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నా యొక్క ఉద్దేశాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. Because if this is not true, there is no need for us to pray and go witness. ఒకవేళ నేను చెప్పే విషయము ఒకవేళ సత్యము కానట్లయితే మనము ఆ యొక్క మరి దేవుని సన్నిధికి మనం వెళ్ళడం అనేటువంటిది ఆ యొక్క మరి ప్రార్థన చేయడం అనేటువంటిది జరిగి ఉండకపోవచ్చు. God knows the beginning from the end. మరి ఆయనకి దేవునికి ఆ యొక్క సృష్టి ప్రారంభించినప్పటి నుంచి అలాగే మరి ఈ యొక్క ఆ సృష్టి ఎప్పుడు అంతమైపోతుందో అనేటువంటి విషయాలు కూడా దేవునికి తెలుసు. God knows whose name is written in the book for the judgment. మరి ఆ యొక్క దేవునికి తెలుసు మరి ఆ యొక్క తీర్పులో మరి ఆ యొక్క ఎవరి పేరు మరి ఆ యొక్క రాయబడి ఆ యొక్క మరి నిలబడడానికి ఎవరి పేరైతే ఉందో ఆయనకి తెలుసు. We saw where Moses was crying out for the people when they made the golden calf. మరి మనం చూసాము మరి గతించిన వారంలో మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుడు మరి వారిని నడిపించినటువంటి వారిని మర్చిపోయి మరి ఒక బంగారపు దూడను చేయించుకొని దాన్ని మేము ఆరాధిస్తాము అనేటువంటి మరి ఆ విధంగా ఆలోచించేటువంటి వారు మరి ఒక కట్టుబాట్లు లేనటువంటి విధంగా పాప సంబంధమైనటువంటి ఆలోచనలతో అల్లరితో కూడిన ఆటపాటలతో ఎక్కువగా వారు ఇష్టపడేటువంటి వారుగా ప్రజలు ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. Because in Exodus 32, 31 through 33, మరి ఇక్కడ ఆ నిర్గమకాండంలో మరి ఆ యొక్క 32వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క 31 నుంచి ఆ యొక్క 33 వరకు ఉన్నటువంటి భాగాలు మనం చదివినట్లయితే ఈ విషయాలన్నీ కూడా మనం చూడగలుగుతామండి. And I ask you, please write down these scriptures and you study them and come to your own conclusion
మరి through the Holy Spirit. మరి మిమ్మల్ని నేను బ్రతిమాలుకుంటున్నాను ఏంటంటే ఈ వచనాలన్నీ కూడా మీరు రాసి పెట్టుకోండి. మరి వీటిని మీరు చదివి ఆ యొక్క పరిశుద్ధాత్మ మీకు ఏదైతే మరి బోధించాడో ఆ విషయాలను మరి మీరు నేర్చుకొని మరి ప్రభు గురించి ఇంకా అధికంగా మీరు తెలుసుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. Okay, read that scripture, 3 verses. మరి ఆ యొక్క నిర్గమకాండంలో 32వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు చదువుతున్నానండి. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నానను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసెనో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును అని మోషేతో సమాధానం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. See, Moses understood that God had already written the book for the judgment time. Now the Holy Spirit showed him that. మరి చూడండి ప్రియులారా, మరి ఆ మోషే భక్తునికి మరి దేవుడు ఒక పుస్తకం రాస్తా ఉన్నాడని, అందులో మరి ఆయన మరి నీతిమంతులైనటువంటి వారి పేర్లు రాస్తా ఉన్నాడు మరి అనేటువంటి విషయము ఆయనకి తెలుసు. మరి ఎవరు చెప్పారంటే పరిశుద్ధాత్మ మరి బయలుపరిచింది అని నేను అనుకుంటా ఉంటాను. మరి ఆ విషయము మరి దేవునితో చెప్తా ఉన్నాడు. And so he knew, Lord, forgive these people, don't condemn them, take me instead and blot my name out of your book of salvation. మరి చూడండి, ఇక్కడ మోషే భక్తుడు బ్రతిమాలుకుని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇదిగో బంగారు దేవతను వారు ప్రార్థన మరి పూజ చేశారు, అయితే వారు నీకు విరోధంగా పాపం చేశారు, అయితే వారి పాపాన్ని పరిహరించు, ఒకవేళ అవసరమైతే నా పేరు నీ జీవగ్రంథంలో నుంచి తీసేసే అని బ్రతిమాలుతా ఉన్నానని ప్రార్థన చేస్తా ఉన్నాడు. And in the New Testament it talks about God's elect, God's elect, God's elect. మరి ఈ విధంగా మరి ఆ యొక్క నూతన నిబంధనలను కూడా అనేక సార్లు మనం చూస్తా ఉన్నాం. మరి దేవుడు మరి ఆ యొక్క ఎన్నుకున్నటువంటి వారు, దేవుని చేత ఎన్నుకున్నటువంటి వారు, దేవుని చేత ఎన్నుకున్నటువంటి వారు అనేటువంటి మాట పదే పదే మరి మనం మరి రాయబడ్డం మనం చూస్తా ఉంటాం. So I asked you earlier, what did God see in those 17 years, 100 years? మరి ఆ యొక్క మరి మీకు ఒక ప్రశ్న నేను వేస్తా ఉన్నాను. మరి ఈ యొక్క మరి ఆదాము మరి ఆ యొక్క ఏదెను తోటలో నుంచి మరి ఆ యొక్క మరి 1700 సంవత్సరాలు మరి నోవహు జలప్రళయం అయ్యే వరకు కూడా ఎందుచేత మరి ఆ యొక్క ప్రజలు దేవుని చూడలేకపోయారు, మరి ప్రజలను చూసి దేవుడు ఏమనుకున్నాడు అనేటువంటిది మరి మీరు ఆలోచించినట్లయితే మరి మీకు అర్థమవుతుందండి. He saw that mankind left to himself would run from God to find another God to worship. మరి అక్కడ దేవుడు గమనించింది ఏంటంటే, మరి ప్రజలైనటువంటి వారు ఈ 1700 సంవత్సరాలు మరి ఆ యొక్క దేవుణ్ణి మరి విడిచిపెట్టి వారు దూరంగా పాపంలో పారి జీవిస్తూ మరి వేరొక దేవుళ్ళను వారి కొరకు ఏర్పాటు చేసుకుని మరి వారు విగ్రహారాధన చేసేవారుగా, దేవునికి విరోధంగా పాపం చేసేవారుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. So now if God already knew everything, he would not be surprised. చూడండి, ఆ యొక్క మనుషుల యొక్క ఆలోచన ఏమిటో మరి దేవునికి తెలుసు. కాబట్టి మరి ప్రజలు ఆ విధంగా దేవునికి వ్యతిరేకంగా, దేవునికి దూరంగా పారిపోవడం, మరి వేరే దేవతలను పూజ చేయడం ఆయనకి అంత కొత్తగా ఏం అనిపించలేదు. And so this is where my belief comes in. మరి అదే విధంగా మరి నేను కూడా దేవుణ్ణి దగ్గరికి రావడం జరిగింది. God knows the beginning from the end, but God has separated the current time and the future from this history that has been written. ఈ విధంగా దేవుడు ఆ యొక్క వారికి ఉన్నటువంటి మరి ఆ యొక్క పాప స్వభావాన్ని బట్టి మరి దేవుడు వారిని మరి ఎలాగా మరి వారిలో ఉన్నటువంటి మరి వారికి ఆ పాప స్వభావాన్ని బట్టి వారిని శిక్షిస్తూ మంచి వారిని ఆయన మరి తన బిడ్డలుగా చేసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. And he knows that eventually the way for mankind to be saved is for Jesus to come, die, and send back the Holy Spirit, God, to live in our hearts. మరి ఆ విధంగా మరి ప్రజలైనటువంటి వారు ఎంతో మంది దేవునికి దూరం అయిపోతున్నప్పటికీ కూడా
మరి వారందరినీ కూడా ఆయన దగ్గరికి చేర్చుకోవాలని యేసుక్రీస్తుని లోకంలోని పంపించి ఆయన మన పాపాల కొరకు మరణించడం ద్వారా తిరిగి లేవడం ద్వారా మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆ తర్వాత పరిశుద్ధాత్మ మరి లోకానికి పంపి మన హృదయంలో నివసించడానికి దేవుడు గొప్ప కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తున్నాం. And so therefore God is separated from the future to live with us. మరి అందుచేతే మరి దేవుడు మనల్ని ఆ యొక్క జరగబోయే ఆ యొక్క మరి ఆయన మరి భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాల నుంచి మనల్ని వేరు చేసి మరి ఆ యొక్క ఆయన బిడ్డలుగా జీవించడానికి ఆయన ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. God knows every thought you have before you think it, and he is there to answer prayers through the Holy Spirit to Jesus, to God. మరి అందుచేతే దేవునికి మనకు వచ్చేటువంటి తలంపులన్నీ కూడా ఆయనకి తెలుసు. అది మనకు తలంపు రాకమునిపే ఆయన మనకి ఏ తలంపు వస్తుందో అనేటువంటిది కూడా ఆయనకి తెలుసు. మరి ఆయన వాటన్నిటిని ఎరిగి ఉన్నటువంటి దేవుడు అనేటువంటిది వాక్యములు మనం చూస్తున్నామండి. If it's not true, then we are just robots. మరి ఒకవేళ నేను చెప్పినటువంటి ఈ మాటలు ఒకవేళ నిజము కాదు అయితే గనక మనం మనుషులంగా కాదు గాని ఏదో మరి ఆ యొక్క రోబోట్ లాగానో మర మనుషుల్లాగానో మనం ఉండేటువంటి వారము అనేటువంటిది మరి నేను భావించేటువంటిది. And praying and evangelizing doesn't work because the future's already been written and God's not going to intercede. మరి ఈ యొక్క మనం ప్రార్థన చేయడము సువార్త ప్రకటించడము ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయడము మరి ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టడం అనేటువంటిది అన్ని కూడా వ్యర్థము. ఇవన్నీ కూడా చేయవలసినటువంటిది లేదు మరి అనేటువంటిది ఆ యొక్క మనం నేర్చుకునేటువంటిదండి. That is why we are to cry out to the Lord to take every thought captive, to allow him to work in our hearts for us to grow close to him. మరి ఈ విధంగా మరి దేవునికి మనం దగ్గరగా మనం ఎన్నుకొని మన ఇష్టపూర్వకంగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి మనం తెలుసుకొని మరి ఆయన యొక్క మరి బిడలంగా మనం మార్పు చెంది ఆయన మార్గాల్లో జీవించాలనేటువంటిది దేవుని యొక్క కోరిక. I hope I didn't give total overkill on that. మరి నాకు తెలుసు మరి ఆ యొక్క మరి మీరు ఈ విషయంలో మరి ఆ యొక్క మీరు మరి నేను చెప్పినటువంటి విషయాన్ని మరి మీరు ఏకీభవించాలనేటువంటిది మరి నేనేం బలవంతం చేయను. మరి మీకు పరిశుద్ధాత్మ ఏదైతే బయలుపరిచిందో దాన్ని బట్టి మీరు తెలుసుకొని మీరు ఆ విధంగా నడుచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. That's why we have free will, men and women, to make our decisions on what we're going to, who we're going to follow. మరి అదే అందుచేతే మనము ప్రతి ఒక్కరం కూడా మరి వ్యక్తిగతంగా మనం ఎవరిని మనం వెంబడించాలి, ఎవరిని మనం ఆ యొక్క ఎన్నుకోవాలి అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా మనం ఆ యొక్క మరి ఎన్నుకోవడానికి మనము ఆ యొక్క చాలా స్వాతంత్రం కలిగి ఉన్నాం. మీరు దేవుణ్ణి ఎన్నుకుంటారా లోకాన్ని ఎన్నుకుంటారా అది మీ ఇష్టము అనేటువంటిది దేవుడు మన ఇష్టానికి వదిలిపెట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. So we've gotten to all of the people on earth but Noah and his family being saved in the ark. మరి ఆ యొక్క మరి అందుచేతే మరి దేవుడు ఎన్నుకున్నటువంటి నోవహు కుటుంబాన్ని మాత్రమే ఆయన రక్షించుకున్నాడు. మరి దేవుడు దూరం అయిపోయినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలందరినీ కూడా ఆయన నాశనం చేసి మరి జలప్రళయంలో మరణించే వారిగా ఆయన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And so God says, hey, I need a way for people, for me to be active in their lives, and that's where Abraham's promise came. మరి అందుచేతే మరి ఆ యొక్క తర్వాత అబ్రహాముతో ఆయన వాగ్దానం చేసి ఒకవేళ ప్రజలు ఆయనకు దూరం అయిపోతా ఉంటే ఆయన వారి ప్రవక్తలను పంపించి మాట్లాడుతూ ఇదిగో నేను అబ్రహాముకు మరి వాగ్దానం చేశాను, అబ్రహాము వాగ్దానాన్ని బట్టి మరి మిమ్మల్ని నేను ఓర్చుకుంటున్నాను, మిమ్మల్ని నేను క్షమిస్తా ఉన్నాను, మిమ్మల్ని నేను ప్రేమిస్తా ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఆయన బయలుపరుస్తూ వచ్చారు. And so Abraham and Sarah became God's inheritance. మరి ఈ యొక్క అబ్రహాము మరి శారా మరి ఈ దేవుని చేత ఎన్నుకొనబడి దేవుని చేత పిలువబడినటువంటి ప్రజలు వారి వంశమంతా కూడా మరి దేవుని ప్రజలుగా వారు పిలువబడినట్లుగా మనం చూస్తున్నాం. And as Abraham's faith was proven and the lineage began, his family went through all kind of trials and tribulation.
మరి ఎప్పుడైతే మరి అబ్రహాము మరి ఆ యొక్క మరి వంశము మరి ప్రారంభమైందో మరి అబ్రహాము యొక్క మరి ఎన్నుకొనబడినప్పటికీ కూడా అతని వంశం వారు మరి దేవునికి దూరమైనటువంటి కారణం చేత మరి వారు ఎన్నో మరి ఇబ్బందులు ఇరుకులు మరి లోకంలో వారు ఎంతో మరి వారు సమస్యలు వారు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. Now, people falling, God was not limited to Abraham and Sarah and their children and grandchildren. And మరి చూడండి ప్రియులారా, ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే దేవుని దృష్టిలో మరి ప్రజలు పాపంలో పడిపోవడము మరి అబ్రహాం యొక్క సంతానము దేవునికి దూరమైపోవడము అనేటువంటిది, పాపంలో మరి వారు ఉండడం, అన్ని జాతుల వైపు వారు వెళ్ళిపోవడం ఇదనేటువంటిది ఆ యొక్క దేవుని చిత్తాన్ని అబ్రహాము సంతానం ఎడల మరి అది నెరవేర్చకుండా ఎవరు కూడా ఆపలేకపోయారు. And so anybody could come in, but they had to follow what God was doing through Abraham. మరి ఆ యొక్క అబ్రహాము మరి సంతానంలో మరి మరి ఆ యొక్క తప్పిపోవడం కారణం చేత మరి ఆ యొక్క ఎవరైనా కూడా మరి ఆ యొక్క దేవుణ్ణి తెలుసుకొని మరి దేవుని దగ్గరకు వస్తే అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానం, అతనికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మరి అటువంటి అన్ని జనులకు కూడా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. When the Lord told Abraham to circumcise his family and all in his house, there were people from other clans that were in there and became a part of the believers. మరి ఈ యొక్క అబ్రహాముకు మరి ఆయన చెప్పినటువంటి రీతిగా, ఇదిగో మీరు ప్రత్యేకించాలి, మీరు మీ బిడ్డలకు మరి మీరు ఆ యొక్క నాజూరు చెయ్యాలి, ఆ యొక్క మరి నాజూరు చేసి నా కొరకు ప్రత్యేకపరిచి మరి మీరు పద్ధతులన్నీ కూడా పాటించాలి, మరి ఆ విధంగా పాటించినప్పుడు అవన్నీ కూడా మీ బిడ్డలకు మీరు నేర్పించండి అని అబ్రహాము ఆ యొక్క తర్వాత వంశాల వారికి వారి బిడ్డలకు వారు తెలియజేశారు. And so the relationship with God was not limited to this small group. మరి ఈ విధంగా మరి దేవునితో సంబంధం పెట్టుకోవడము కేవలం ఈ అబ్రహాము 12 ఆ ద్వారా వచ్చినటువంటి 12 గోత్రాల వారికి కొద్ది మందికి మాత్రమే కాకుండా ఈ యొక్క సమస్త లోకములో ఉన్నటువంటి ఆ యొక్క అనేక మందికి ఆ యొక్క దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని వెంబడించేటువంటి కృప ప్రభు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. And so the next step was to set something up that people could worship God and have something they could actually see, not God, but see their faith. మరి ఇక్కడ మనం ఆ తరువాత మనం నూతన నిబంధనలో చూసినట్లయితే మరి ఆ యొక్క మరి ప్రజలైనటువంటి వారు మరి వారిని ఎలాగా మరి దేవుడు మంచి వ్యక్తులుగా మరి వారు పరిగణించేవారంటే ఆ యొక్క వారిలో ఉన్నటువంటి విశ్వాస పరిమాణాన్ని బట్టి, వారిలో దేవుని మీద ఆధారపడేటువంటి ఆ యొక్క మరి విధానాన్ని బట్టి వారిని విశ్వాసులుగా పరిగణించేటువంటి వారు అనేటువంటిది మనం చూస్తున్నాం. And so that's when the Exodus from Egypt came. మరి అందుచేత మరి ఆ యొక్క దేవునికి దూరం అయిపోయినటువంటి ఆ ప్రజలు ద్వారా మరి వారు ఆ బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. దేవునికి లోబడేటువంటి ప్రజలు బట్టి వారి యొక్క మొరను బట్టి తిరిగి వారు బానిసత్వంలో నుంచి ఆ యొక్క వాగ్దాన దేశాన్ని నడిపించబడే విధంగా ప్రభు కార్యాన్ని జరిగించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. See, can't you see God's plan in all of this coming from Adam and Eve to Moses? చూడండి ప్రియులారా, మరి మీకు అప్పుడు అర్థమైందా? ఆదాము అవ్వ దేవునికి విరోధంగా పాపం చేసి వెళ్ళిపోయిన తర్వాత మరి తిరిగి మరి ఆయన ప్రజలుగా ఏర్పాటు చేసుకుని ఆయన వెంబడించేవారుగా ఆయన బానిసత్వంలో నుంచి ఐగుప్తు నుంచి వారిని బయటికి తీసుకొచ్చి తిరిగి వాగ్దాన దేశాన్ని మరి పంపించేటువంటి ఆలోచన ఏదైతే దేవుడు కలిగి ఉన్నాడో దాన్ని ఎంత మరి పర్ఫెక్ట్ గా ఆయన మరి ప్రణాళికాబద్ధంగా ఆయన చేశారో మీకు అర్థమైందా? And he is not a God that's just sitting up there in the clouds looking over this universe that is unending. మరి ఆయన ఏదో మరి ఆకాశంలో ఉండి స్వర్గంలో ఉండి మరి ఆ యొక్క మరి మరి భూమి మీద జరిగేటువంటి మరి విషయాలన్నీ కూడా చూస్తూ అలా మరి అది ఆయన మరి పట్టించుకున్నటువంటి దేవుడుగా ఉన్నటువంటి దేవుడు కాదు. ఆయన ఒక ప్రణాళిక, ఆయనకు ఒక చిత్తము, ఆయనకు ఒక ఏర్పాటు ఉన్నటువంటి దేవుడు. ఆయన చిత్త ప్రకారం సమస్తాన్ని కూడా భవిష్యత్ ప్రణాళికలన్నీ కూడా ఆయన జరిగించుకునేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. Hallelujah. Hallelujah. He is concerned about every one of us.
మరి అలాగే మరి ఇశ్రాయేలు ప్రజల ఎడల మరి వారు మంచిగా ఉన్నారా, చెడ్డగా ఉన్నారా? మరి వారు చెడ్డగా ఉన్నప్పుడు మరి వారిని మరి శిక్షించే విధంగా, మంచిగా ఉన్నప్పుడు వారిని మరి చేర్చుకునే విధంగా ఆయన చేస్తూ ఉన్నట్టు మరి ఈ విషయాలన్నీ మనం గమనిస్తే మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూసేటువంటి దేవుడు, ఆయన గమనించేటువంటి దేవుడు. మనం చేసే పనులను బట్టి మనకు ఆయన మరి ఆయన మరి ఆయన ఆయన చిత్తాన్ని నెరవేర్చి మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. He even loves Ramesses. మరి ఆయన మరి మనల్ని మన కార్యాలను బట్టి మనం ప్రేమించాలా, లేదంటే మనల్ని ద్వేషించాలా అనేటువంటిది ఆయన చేసేటువంటి దేవుడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. He loves every one of you and me. మరి ఆయనకు మరి ఇష్టకరంగా ఉన్నట్లయితే మనము ఆయనకు ఇష్టమైనటువంటి గొర్రెలంగా మనం ఉంటాము, లేదంటే ఆయనతో ద్వేషించబడేటువంటి వారిగా వేరొక మరి ఆ యొక్క కాపరికి మనం చెందినటువంటి వారంగా మనం ఉంటాం. And so now we come to Moses and the Exodus from Egypt. మరి ఆ యొక్క ఇప్పుడు మరి ఐగుప్తులో నుంచి మరి విడిపించబడి తప్పించబడి ఆ యొక్క మరి వాగ్దాన దేశానికి నడిపించబడినటువంటి ఆ యొక్క విషయాలన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయండి. And what happens? But God appears to 1,000,000 Israelites in this cloud by day and this fire by night. చూడండి ప్రియులారా, మరి ఆ యొక్క మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన మరి నడిపిస్తూ ఉన్నప్పుడు, మరి ఆ యొక్క ఐగుప్తు నుంచి వాగ్దాన దేశాన్ని నడిపించేటప్పుడు ఆ ఎడారిలో భయంకరమైనటువంటి చలిలో మరి రాత్రి అగ్నిస్తంభం వలె, మరి ఉదయాన్ని మరి మేఘస్తంభం వలె ఆయన వారికి కనిపించారు, వారికి దర్శనమిచ్చారు అనేటువంటిది మనం చూసినప్పుడు ఏమిటి మేఘస్తంభం, ఏమిటి అగ్నిస్తంభం అని మనం ఆలోచించినట్లయితే, so all of these direct ancestors of Abraham and all of the slaves and workers that came from other tribes can see God. మరి దీని అర్థం ఏంటంటే అబ్రహాము వంశస్థులుగా 12 గోత్రాల నుంచి వచ్చినటువంటి వారు, మరి వారితో ఉన్నటువంటి బానిసలు, వారికి మరి అన్ని జనులను వారు వివాహం చేసుకున్నారు. వీరందరూ కూడా మరి వారు దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి వారు చూడాలి అనేటువంటి ఆశ దేవుడు అక్కడ కలిగి ఉన్నాడు. అందుచేత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Not just once a week on the Sabbath on Saturday, but every day 24 hours a day they could see God. మరి ఏదో కేవలము మరి సబ్బాతు దినములో మరి ఆ యొక్క వారంలో ఒకసారే దేవుని సన్నిధికి వెళ్తేనే అక్కడ కనిపించేటువంటి దేవుడు కాదండి. ఆయన వారమంతా 24 గంటలు మరి ఆయన ప్రతి క్షణము ఆయన మనతో ఉండాలని, మనలో ఉండాలని ఆయన మనల్ని నడిపించాలని, మనకు దర్శనం ఇవ్వాలని కోరుకునేటువంటి దేవుడు అండి ఆయన. ఆమేన్. And the crazy thing is, it did not take but a few days for the people to rebel against God right there. మరి చూడండి ప్రియులారా, ఇంకా కొద్దిసేపులోనే మరి ఇంకా కొన్ని సంవత్సరాల్లోనే వారు తిరిగి మరి దేవునికి వ్యతిరేకంగా మరి ఆ యొక్క మరి వారు మారిపోతారు, మరి వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తారు అనేటువంటిది దేవునికి తెలిసినప్పటికీ కూడా ఇంకా ఆయన్ని ప్రేమించి మరి వారికి దర్శనము మరి అనుగ్రహిస్తూ వారిని నడిపిస్తున్నటువంటి దేవుడుగా, కాపాడుతున్నటువంటి దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. Now we can stand here and we can point the finger and say, man, they were terrible. మరి మనము వారి వైపు చూపించి వారు చాలా దుష్టులండి, దుర్మార్గులండి, దేవుడు ఎన్నో అద్భుతాలు చేసినా మరి వారు గమనించుకోలేకపోయారు, పాపంలో మరలా పడిపోయేటువంటి వారు మనం ఏలెత్తి చూపించడానికి మనమేమంత పరిశుద్ధులమేం కాదండి. But I know I and every one of you can be so focused on God right now. మరి ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుని వారు చాలా తప్పు చేశారని వారిని పెద్ద ద్రోహులుగా మనం చూపించే వారంగా మనం ఉండకుండా మన యొక్క సొంత పరిస్థితిని మనం తెలుసుకొని ఇప్పుడే మరి ఆయన యొక్క మరి విషయాలన్నీ కూడా ఆయన ఎలాగా ప్రేమిస్తాడు, ఎలాగ ద్వేషిస్తాడు అనే విషయాలు మనం తెలుసుకున్నాం కాబట్టి ఆయన బిడ్డలంగా మనం జీవించాలని ఆ యొక్క ప్రభు పేరిట మనం చేసుకుంటాం. Your sinful nature that is in your heart will pop up and say, "Oh, think about that over there."
మరి ఆ యొక్క మీ జీవితాల్లో మరి మీరు కూడా ఒకవేళ ఇశ్రాయేలు ప్రజల వరే దేవునికి దూరం అయిపోయి మరి మీ జీవితంలో పాప స్వభావం బయటకు వచ్చినప్పుడు మరి ఆ యొక్క ప్రజలైనటువంటి వారు మిమ్మల్ని చూసి ఇదిగో చూడండి దైవజనులు చూడండి వారు కూడా మరి దేవునికి దూరం అయిపోయి పాపంలో ఉన్నారు అని ప్రజలు అనుకుంటారు అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. I can see that in my life every day. మరి ఈ విషయాన్ని మరి ప్రజలైనటువంటి వారు ఇదిగో క్రైస్తవుడు మరి దేవుని ఎరిగినటువంటి వాడు ఆయన మరి పాపం చేస్తున్నాడని ప్రజలు నన్ను చూసి అనడం నేను చూస్తా ఉంటాను. I am a sinful man saved by the grace of Jesus Christ dying on that cross and giving me the Holy Spirit, but I still sin. మరి చూడండి నేను ఒక ఘోరమైనటువంటి పాపిని మరి ఆ యొక్క ప్రభు యొక్క కృపను బట్టి ప్రేమను బట్టి నేను రక్షించబడ్డాను. అయినప్పటికీ కూడా నేను ప్రతి దినము మరి ఆదాము యొక్క పాప స్వభావాన్ని బట్టి నేను కూడా పాపములో జీవిస్తూ దేవుణ్ణి మరి బాధ పెట్టే వ్యక్తిగానే ఉండనటువంటి వాడిని. So there in the desert, following Moses with the pillow of cloud and the pillow of fire. మరి చూడండి అందుచేతే మరి ఆయన మంచి వారికి చెడ్డవారికి ఏ విధంగా మరి వారి వర్షాన్ని కురిపిస్తా ఉన్నాడో అలాగే మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మరి వారందరికీ కూడా ఆయన నమ్మినటువంటి వారికి నమ్మనటువంటి వారికి వారందరికీ కూడా ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ మరి ఉదయమున మరి మేఘస్తంభం వలె రాత్రి అగ్నిస్తంభం వలె ఆయన తన్ను తాను కనుపరుచుకున్నటువంటి దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. God is communicating with Moses, not the people. మరి చూడండి మరి ఇక్కడ మీరు గమనించినట్లయితే మరి ప్రజలందరితో ఆయన మాట్లాడలేదు. కేవలం ఆయన దైవజనుడుగా ఆయనకు లోబడినటువంటి వ్యక్తిగా ఆయన మార్గాలు ఆయన గురించి పూర్తిగా తెలిసినటువంటి భక్తిగా జీవించేటువంటి మోషేతో మాత్రమే ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. And then God has his right hand man Aaron that God communicates to Moses, Moses communicates to Aaron, and he tells the people. మరి ఆ యొక్క మోషే నత్తివాడు కాబట్టి మరి ఆ యొక్క మోషే విన్నటువంటి విషయాలు ఆ యొక్క దేవుని ద్వారా విన్నటువంటి విషయాలు అహరోనుకి చెప్పేటువంటి వాడు. అహరోను మరి ఆ యొక్క ఆ విషయాలన్నీ కూడా చక్కగా ప్రజలైనటువంటి వారికి బోధించేటువంటి వాడు. And we studied the other day about 74 men seeing God and eating with God. మరి చూడండి పోయిన వారంలో మనం చూసాం కదా మరి ఆ యొక్క జాషువాతో పాటు మరి 74 మంది పెద్దలు ఆ యొక్క సినాయి పర్వతం మీదకి వెళ్ళి ఆ యొక్క దేవుణ్ణి మరి ప్రత్యక్షంగా వారు చూశారు. మరి వారు చూసిన తర్వాత మరి వారు భోజనం చేసి పానం చేశారు అనేటువంటి వాక్యాన్ని మనం చదివాం. And so as God's plan is coming forward, he sees he needs to be involved in more people's lives directly. మరి అప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతా ఉందంటే మరి దేవునికి మరి ఒక ఆలోచన వచ్చింది. దేవుడు మరి కేవలం మోషేతో మాత్రమే కాదు ఇంకా చాలా మంది ప్రజలతో నేను మాట్లాడాలి, వారికి నేను ప్రత్యక్షపరచుకోవాలి అనేటువంటి ఆయన ఆలోచన వచ్చి అధికంగా ఎక్కువ మందితో ఆయన మాట్లాడడం ఆయన ప్రత్యక్షించుకోవడం ప్రారంభించారండి. That is in Exodus 24, 9, 10, and 11. మరి అపోస్తలుల కార్యములో మరి నిర్గమ కాండము 24వ అధ్యాయము మరి ఆ యొక్క 9 నుంచి 11వ వచనముల వరకు మనం చూసినట్లయితే ఈ విషయాలన్నీ కూడా అక్కడ రాయబడినాయండి. తరువాత మోషే అహరోనులు మరి ఆ యొక్క నాదాబు అహీబు ఇశ్రాయేలు పెద్దలతో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలు దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నెగనెగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలీయుల్లోని ప్రధానులకు ఏ హాని చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Okay, when you look on down into 33, it says, Then Moses set out with Joshua his aide and went up the mountain to God. మరి అక్కడ మరి 33వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి అక్కడ యెహోషువను అక్కడ మరి క్రింద ఉంచి మరి ఆ యొక్క దేవుడు మరి మోషే దేవునితో మాట్లాడడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. See, as we've studied this for 3 or 4, 5, 6 times, I see that now God is including Joshua in with Moses before him.
మరి ఇక్కడ ఈ మాట యెహోషువ అనేటువంటి మాట మాటి మాటికి దేవుడు ఆయన పిలుస్తూ ఉన్నాడంటే, ఆయన రమ్మని చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే, నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, మరి ఆ యొక్క దేవుడు మరి ఒక వేరే వేరే నాయకులను కూడా ఆయన ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు అనేటువంటిది నాకు అర్థమైంది. And there's a scripture where Joshua stays in the tent. మరి ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నాం కదా, మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క మోషేను పిలిచినప్పుడు యెహోషువ గుడారంలో ఆయన కనిపెట్టినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. While Moses was setting up the tabernacle. మరి ఎప్పుడైతే మరి ఆ యొక్క గుడారాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని మోషే మరి విషయాలు మరి వాటన్నిటిని కూడా తయారు చేస్తా ఉన్నాడో, మరి వాటన్నిటిని కూడా మరి దేవుడు చెప్పినటువంటి విధంగా ఆయన కలుగు చేస్తా ఉన్నాడు, చేయమని చెప్తా ఉన్నాడు. ఆ సమయంలో యెహోషువ కూడా గుడారంలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. And that is in chapter 33 verse 11. మరి ఆ యొక్క నిర్గమ కాండంలో మరి ఆ యొక్క 33వ అధ్యాయము మరి 11వ వచనంలో ఈ మాటలు మనం చూస్తున్నామండి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతడి పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారంలో నుంచి వెలుపలికి రాలేదు అని మనం చూస్తున్నామండి. So from those scriptures, it seems that Moses now has Joshua. Joshua was with him as he met with God. మరి ఆ యొక్క దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనుష్యుడు ఆ యొక్క దేవుడు స్నేహితునితో మాట్లాడినట్లుగా ఆ యొక్క మనుషులతో మోషేతో మాట్లాడేటువంటి వాడు. అయితే ఆ యొక్క ఒక సమయం వచ్చే వరకు కూడా మరి తను ఎన్నుకున్నప్పటికీ కూడా, నాయకులుగా ఏర్పాటు చేసుకోవాలని ఆలోచనప్పటికీ కూడా వారిని కొంచెం దూరం పెట్టినట్టుగానే మనం చూస్తా ఉన్నాం. And so I believe that Joshua was probably the scribe who wrote down all of the things that God gave him. మరి ఇక్కడ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, యెహోషువ మరి ఆయన దేవుని యొక్క విషయాలు, మోషే చెప్పేటువంటి విషయాలు, జరుగుతున్నటువంటి వాటన్నిటిని కూడా ఆ యొక్క గ్రంథస్థం చేసేటువంటి ఒక గ్రంథకర్తగా ఆయన ఉండి వాటన్నిటిని కూడా రాస్తూ ఒకవేళ వాటన్నిటిని కూడా గ్రంథస్థం చేశాడేమో అని నేను అనుకుంటాను. Okay, so why have I gone through this elaborate thing from Genesis to John, back to Exodus, back to Genesis? మరి ఎందుచేత మరి నేను ఆది కాండం నుంచి మరలా యోహానుకు లో ఉన్నటువంటి విషయాలు, తర్వాత నిర్గమ కాండంలో విషయాలు, మరి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాను. మరలా ఆది కాండంలో ఉన్న విషయాలు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నానని మీరు అనుకున్నట్లయితే, because God is preparing the way for Jesus, the second member of the Trinity, to come to earth as a man. మరి ఎందుచేత ఇవన్నీ కూడా జరుగుతున్నాయని నేను ఆలోచించినప్పుడు నేను పొందుకున్నటువంటి ప్రత్యక్షత ఏంటంటే, మరి దేవుడు మరి ప్రజల నిమిత్తము, మరి ఆదాము ద్వారా పాపములో పడిపోయినటువంటి ప్రజల నిమిత్తము తిరిగి ఆయన దగ్గరకు చేర్చుకోవడానికి, నిత్య జీవంలో పాలిభాగస్తులుగా చేసుకోవడానికి ఆ యొక్క తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించి ఆయన బలి, మరి ఆయన వారి నిమిత్తము మరి ఆ యొక్క శిలువలో మరణించడం ద్వారా తిరిగి వారికి నిత్య జీవం ఇచ్చి ఆయన దగ్గరికి చేర్చుకోవాలి, ఆయన రాజ్యంలో యుగయుగాలు జీవించేటువంటి భాగ్యము ఇవ్వాలని దేవుడి కోరిక కలిగి ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. God had created this, I hate to say religion, but the Hebrew structure to meet with God. మరి దేవుడు మరి కట్టుబాట్లు అన్ని కూడా మరి ఇదేదో ఆచారంగా వ్యవహారంగా ఏదేదో మతం కాదు, మరి ఇదేదో మరి ఆ యొక్క ఏదో కులం కాదు, కానీ దేవుడు మరి అందరూ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసి దేవుణ్ణి వారు కనుగొనాలని, దేవుని యొక్క రాజ్యంలో వారు చేరుకోవాలని, ఆయన యొక్క లక్షణాలు వారికి తెలుసుకోవాలనేటువంటి విషయం ఆయన కోరిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆయన చేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. How long were the Israelites in the desert? మరి ఆ యొక్క మరి మీకు ఒక ప్రశ్న వేయాలని నేను ఆశపడతా ఉన్నాను. ఎంత కాలము మరి ఆ యొక్క మరి ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎడారిలో మరి సంచారం చేశారు అని మనం ఆలోచించినట్లయితే,
40 years. మరి ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, మరి కేవలం 4 దినాలు ప్రయాణంలో వెళ్ళవలసినటువంటి ఆ వాగ్దాన దేశానికి వారి భయాన్ని బట్టి 40 దినాలు ఎడారిలో వారు సంచారం చేసినట్లుగా మనం చూస్తున్నాం. 40 years they were in the desert with now they had a temple, a tabernacle, a cord. మరి ఈ విధంగా మరి వారు 40 సంవత్సరాలు మరి వారు ఆ యొక్క వారి అరణ్యంలో వారు తిరుగులాడినప్పటికీ కూడా వారు దేవుని యొక్క మరి ఆ యొక్క మందసము, ఆయన సన్నిధి, ఆయన గుడారము వారు ఆ యొక్క అనుభవిస్తూ వచ్చేటువంటి ఆ యొక్క ఆధిక్యత ప్రభు వారికి ఇచ్చాడు. When was this tabernacle set up for the people to see the place that Moses met with God? మరి ఈ యొక్క మరి గుడారము మరి ఎందుచేత మరి వారికి ఇవ్వబడింది అనేటువంటిది మనం చూసినట్లయితే, మరి దైవజనుడైనటువంటి మోషే మరి దేవుణ్ణి కలుసుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము అనేటువంటిది ప్రజలు మరి వారు చూడాలి, వారు తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన దేవునికి కలిగింది కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారము అనేటువంటిది మోషేకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. When you look in Exodus chapter 40, verse 17, let's do to 21. మరి నిర్గమకాండము 40వ అధ్యాయము మరి 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, మందిరములోని మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్య మందసమును కప్పెను అని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరం యొక్క సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. మరి యెహోవా మోషేతో ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల ఎదుట దీపవృక్షం నుంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారములో అడ్డ తెర ఎదుట బంగారపు ధూపవేదిక ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతను మందిర ద్వారమునకు తెరవేసెను. అతడు ప్రత్యక్ష గుడారపు మందిరపు ద్వారమున వద్ద దహన బలిపీఠము నుంచి దాని మీద దహన బలిని అర్పించి నైవేద్యమును సమర్పించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. So on the first day of the first month of the second year, they'd been in the desert for 1 year. మరి ఆ యొక్క వారు మొట్టమొదటి సంవత్సరంలో ఆ యొక్క ఒక సంవత్సరం రెండవ సంవత్సరంలో ప్రవేశించబోయేటువంటి ముందు ఆ యొక్క దినమందు మరి ఆ యొక్క మరి దేవుని యొక్క సన్నిధిని మరి వారు ఆ యొక్క కలిగి ఉండే భాగ్యాన్ని మరి అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. And they had complained and whined and rebelled for a year. మరి వారు ఆ యొక్క దేవుని యొక్క మరి మరి ఆయన యొక్క మరి ప్రేమను అనుభవిస్తూ, కృపను అనుభవిస్తూ, ఆయన ఆశ్చర్య అద్భుతాలు చూస్తూనే మరి ప్రతి దినము కూడా మోషే మీద తిరుగుబాటు చేసేటువంటి వారు, దేవునికి విరోధంగా వారు మాట్లాడేటువంటి వారు. So now for 39 they've got the tabernacle and the pillar of smoke and pillar of fire from God. మరి ఆ విధంగా మరి ప్రతి దినము మరి ఆ విధంగా 39 సంవత్సరాలు మరి వారు ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు వారు చూశారు. మరి ఆ యొక్క ప్రతి దినము ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క ప్రత్యక్షత, మరి వారు దేవునికి తిరుగుబాటు చేసినా, మరి దేవునికి లోబడకపోయినా మరి వారందరి మీద మరి ఆయన కృప చూపిస్తూ మరి ఆ యొక్క పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె వారికి ప్రత్యక్షపరచుకుంటూ వచ్చారండి ఆయన. 39 years they had God, 40 but 39 in their presence leading them. మరి వారు ఆ విధంగా 39 సంవత్సరాలు మరి దేవాది దేవుడు మరి పగలు ఆ యొక్క మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె వారిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. How many people that were 40 years and older entered the promised land? మరి ఆ యొక్క మరి ఎంతమంది మరి 40 సంవత్సరాల పైబడినటువంటి వారు మరి బయలుదేరినప్పటి నుంచి కూడా మరి వారు ఆ యొక్క వాగ్దాన దేశానికి చేరుకున్నారని మనం ఆలోచించినట్లయితే 2. కేవలం 2 మాత్రమే మరి ఆ యొక్క వాగ్దాన దేశంలో చేరుకోగలిగారు.
Joshua and Caleb, who were 2 of the 12 spies, and stood up for God when the other 10 failed. మరి చూడండి ప్రియులారా, మరి ఈ యొక్క మరి ఆ యొక్క 12 గోత్రాల్లో మరి ఆ యొక్క మరి జాషువా కాలేబు గోత్రాలు మాత్రమే ఆ యొక్క మరి ఆ దేవుని యొక్క వాగ్దాన దేశానికి చేరుకున్నారు. అయితే మిగిలిన 10 గోత్రాల వారు దేవునికి దూరం అయిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Let's read 33 to the end of the chapter. మరి ఆ తర్వాత మరి ఈ యొక్క 40వ అధ్యాయము మరి 33 నుంచి 38 వచనాల వరకు మనం చదువుకుందామండి. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేక ఉండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘం పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణం చేయకుండిరి. ఇశ్రాయేలుకు అందరికి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను అని మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. హల్లెలూయా. We don't know how long they stayed in one place. 39 years is a long time. మరి చూడండి ప్రియులారా, మరి ఆ యొక్క వారు ఎంతకాలం వారు ప్రయాణం చేశారో, ఎంతకాలం మరి ఒక చోట కదలకుండా ఉన్నారు అనేటువంటిది మనకు తెలియదు. మరి 39 సంవత్సరాలు అనేటువంటిది తక్కువ సమయం ఏం కాదు, చాలా ఎక్కువ సమయం అండి. But everywhere that the Lord through the cloud and the fire led the Israelites in the desert. మరి చూడండి ఆ యొక్క 39 సంవత్సరాలు మరి యొక్క మరి మేఘ స్తంభముగా మరి అగ్ని స్తంభముగా ఆయన వారిని నడిపించినటువంటి దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. God provided them manna every day but on the Sabbath. మరి ఆ యొక్క దేవుడు మరి వారందరికి కూడా సమృద్ధిగా మన్నాను ఆయన అనుగ్రహించారు. మరి అలాగే కేవలం సబ్బాతు దినం మాత్రమే ఆయన వారికి మరి ఏ పని కూడా చేయకూడదని కట్టుబాటు పెట్టారు కాబట్టి ఆ దినమందు వారికి మన్నా ఇవ్వలేదు. And he told them to 5 days a week you only get enough food for today. మరి ఆయన చెప్పారు కదా, మరి నీవు 5 దినాలు మరి నీకు వారానికి సరిపడా నీవు ఆహారాన్ని నువ్వు సంపాదించుకోవాలి, 6వ దినాన్ని నువ్వు ఏ పని చేయకూడదని ఆయన చెప్పారు. And then the day before the Sabbath you are to pick up enough for 2 days. మరి ఆ సబ్బాత్ దినానికి ముందు రోజు 6వ రోజు నువ్వేం చేయాలంటే ఆ 7వ రోజు కూడా సరిపడా ఆహారాన్ని నువ్వు సమకూర్చుకోవాలి అని ఆయన చెప్పారు. Because you cannot work on the Sabbath. It's a day of rest. మరి ఎందుకంటే సబ్బాతు దినమందు నువ్వే పని చేయకూడదు, అది నీకు విశ్రాంతి దినం కాబట్టి, అది విశ్రాంతి దినాన్ని నువ్వు పరిశుద్ధ దినంగా నువ్వు ఆచరించాలి కాబట్టి ఆ దినాన్ని నువ్వు పని చేయకూడదు కాబట్టి 6వ దినాన్ని ఆ యొక్క నీకు తర్వాత రోజుకి కావలసిన ఆహారాన్ని కూడా నువ్వు సమకూర్చుకో అని చెప్పారండి. And for 39 years he provided them quail coming in from the sea for them to cook and eat. మరి అలాగే మరి ఆ యొక్క 39 సంవత్సరాలు ఈ మన్నాని ఇవ్వడం మాత్రమే కాకుండా మరి ఆ యొక్క పూరేళ్లను ఆయన అనుగ్రహించి సముద్రపు దగ్గర నుంచి అవి పూరేళ్లు గాలి ద్వారా మరి పంపించబడి వారు ఆ యొక్క మాంసము మరి వారు తినడానికి, మరి వారు బలపరచబడడానికి, వారు రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని వారు పొందుకోవడానికి దేవుడు మరి వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. And then they had water that came out of the rock that provided water for over 1 million people. మరి ఆ తర్వాత మరి ఈ విధంగా మరి అనేక మంది లక్షల మంది ప్రజలకు మరి ఆ యొక్క ఎడారిలో నీరు అనుగ్రహించడానికి ఆయన బండ నుంచి ఆయన ఆ నీళ్లను అనుగ్రహించినటువంటి దేవుడుగా మనం చూస్తా ఉన్నాం.
So for 39 years, they had the tabernacle, they had the presence of God, they had all the manna they wanted, all the quail they wanted, and all of the water. మరి మనం ఈ విధంగా మరి మనం చూసినటువంటి విధంగా 39 సంవత్సరాలు మరి దేవుని సన్నిధిని వారు అనుభవించారు. మరి దేవుని ముఖాముఖ వారు ఆయన చూసేటువంటి ఆధిక్యతను వారు పొందుకున్నారు. అలాగే వారు ఏ లోటు లేకుండా సమృద్ధిగా మన్నా, అలాగే మరి ఆ పూరేళ్లు వారు కలిగి ఉన్నారు. అలాగే మరి నీరు కూడా సమృద్ధిగా వారికి ఆ దేవుని ద్వారా అందించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And they still whined, complained, and rebelled. మరి ఈ విధంగా దేవుడు ఏ లోటు లేకుండా మరి వారు నడిపించినప్పటికీ కూడా మరి చిన్న చిన్న వాటి కొరకు మరి ఏదైనా మరి చిన్నగా ఏదైనా అవసరమైతే మోషేతో వారు ఆ యొక్క గట్టిగా మరి గొడవ పెట్టుకునే వారిగా వారు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. And so as God observed this, మరి ప్రియులారా, మరి దేవుడు మరి ఇవన్నీ ప్రజల యొక్క పరిస్థితులు, మరి ప్రజలు ఎలా ప్రవర్తిస్తున్నారు అవన్నీ కూడా ఆయన చూస్తూనే ఉన్నారు. And as they entered the promised land and lived there until Jesus's birth, మరి వారు మరి ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి వెళ్ళడానికి కూడా వారు మరి ఫెయిల్ అయ్యారు. కాబట్టి మరి ఆయన ఆలోచించినటువంటి మరొక ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించి ప్రజలందరూ కూడా ఆయన రక్షణ మార్గంలోకి వచ్చి ఆయన చేరుకోవాలనేటువంటి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. God realized that organized religion does not work. మరి ఈ విషయంలో మరి దేవుడు గమనించింది ఏంటంటే ఏదో మత సంబంధమైనటువంటి ఆచార సంబంధమైనటువంటి కట్టుబాట్ల ద్వారా మరి ఈ లోకంలో మరి ఏ విధంగా కూడా ప్రజలైనటువంటి వారిని మార్చలేము అనేటువంటిది ఆయన తెలుసుకున్నారు. The church had made up 700, 900 rules and regulations to follow. మరి ఆ దినాల్లో మోషే మరి మరి కాలంలో మరి దేవుని యొక్క ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఆయన ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఇంకా ప్రధాన యాజకులు అనేకమైన ఆజ్ఞలను మరి వారు పెట్టి వాటన్నిటిని కూడా ఫాలో అవ్వమని చెప్పినప్పటికీ కూడా ప్రజల్లో మార్పు కనబడలేదని. And so the church was teaching you follow man-made rules, and if you don't, then you are kicked out of the church. మరి ఈ విధంగా మరి సంఘములో ఆ ప్రధాన యాజకులు మరి ఎటువంటి మరి కట్టుబాట్లు పెట్టారంటే, ఇదిగో మా సంఘంలో ఎలాంటి మరి కట్టుబాట్లు ఉంటాయి, ఒకవేళ నువ్వు ఈ కట్టుబాట్లు మరి అనుసరించకపోతే మరి నిన్ను మా సంఘంలోంచి బయటికి గెంటేస్తాం అనేటువంటి వారుగా వారు ఉంటారు. And that is why the church did not recognize Jesus Christ as the Messiah. చూడండి, అందుకనే మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని మరి తండ్రిని మరి చిత్తాన్ని వారు తెలుసుకోలేనటువంటి వారిగా మరి ఈ దినాల్లో కొన్ని సంఘాలు ఉండడము, మరి ఆ విధంగా వారు కొన్ని కట్టుబాట్లు వారు పెట్టుకుని వాటిని ఫాలో అవుతున్నటువంటి వారిగా దేవునికి దూరంగా ఉండేటువంటి వారిగా ఉండడం మనం చూస్తున్నాం. We cannot make the church a religion. It is a relationship with Jesus. అలా మరి ప్రియులారా, మనము మన సంఘాలు మరి ఏదో మతపరంగా మరి ఆచారపరంగా ఉండేటువంటి విధంగా ఏదో కట్టుబాట్లతో మరి మరి ఉండే విధంగా కాదు. మరి ఆ విధంగా మనం అటువంటి సంఘాలను మనం తయారు చేయకూడదు. కానీ మనం ఆ యొక్క దేవునితో మన సంఘాలు, మన విశ్వాసులు సరైనటువంటి సంబంధాలు పెట్టుకునేటువంటి సంఘాలు మరి మనం తయారు చేయాలని మరి ప్రభు వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Okay, I'm going to finish with this. మరి ఈ మాట చెప్పి నేను ముగించాలని నేను ఆశపడతా ఉన్నాను. As God was coming down to the tabernacle, and he would abide in the tabernacle and communicate with Moses and Joshua. మరి మరి దేవుడు మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి మరి మోషేతో ఆయన సంభాషిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత జాషువాతో మరి ఆయన సంభాషించినట్లుగా మనం చూస్తున్నాం. God saw from there that it was going to take God abiding in our hearts, not on the Ark of the Covenant,
మరి ఆ యొక్క దేవుడు మరి దాన్ని బట్టి మరి ఆ దినాల్లో కేవలం మోషే దోషువతో మరి ఆ ప్రత్యక్ష గుడారం నుంచి మాట్లాడినటువంటి దేవుడు మరి ఈ దినాల్లో మరి అటువంటి కట్టుబాట్లు ఏమి లేవు గాని మరి ఈ దినముల అంతమందు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మనం మాట్లాడుతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వాక్యంలో మనం చూస్తున్నాం. And so the perfect answer was Jesus, God coming to earth and dying on that cross so that God, through the Holy Spirit, could abide with us as he did with Adam and Eve in the Garden of Eden. మరి ఈ యొక్క మరి విషయాలన్నీ కూడా మనం చూసినప్పుడు దేవాది దేవుడే మరి యేసుక్రీస్తు రూపంలో మరి లోకంలోనికి వచ్చి మరి ఆ యొక్క మరి ఆదాము చేసినటువంటి పాపానికి దాని వల్ల వచ్చినటువంటి మరణానికి వచ్చిన ఆ శిక్షను భరించి దాని నుంచి విడుదల చేయగలిగినటువంటి సామర్థ్యం ఆయనకు మాత్రమే ఉంది కాబట్టి మరి ఆయనే ఈ లోకంలోనికి వచ్చి మరణించి దాని వెల చెల్లించి మనకు విడుదల అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah. Thank you, God, for living with us, for interceding for us, for being with us. ప్రభువా మరి నాయన మరి మా యొక్క జీవితాల్లో మరి మీరు మాకు దేవుడిగా ఉండి మాకు ప్రభువుగా ఉండి మరి మా కొరకు మరి మీరు మరి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ మరి మమ్మల్ని మరి మీ బిడ్డలుగా చేర్చుకోవాలని మీతో యుగయుగాలు జీవించే వారిగా మీరు మార్చుకోవాలని మీరు కోరిక కలిగి ఉన్నందుకు నీకు వందనాలని తెలియజేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Thank you, Jesus. హల్లెలూయా. హల్లెలూయా. మరి చక్కని మాటలు మరి ఇంతవరకు మనం విన్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మరి చక్కని విషయాలు బయలుపరిచారు దైవజనుడు. దేవుని యొక్క యేసు క్రీస్తు ప్రభు యొక్క మరి ఆయన ఈ లోకంలోనికి రావడం ఎందుకు సంభవించింది, ఆ దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అనేటువంటిది మనం చూసినప్పుడు అనేక విషయాలు మనకు అర్థమవుతున్నాయండి. దేవునికి స్తోత్రం. మరి విన్న వాక్యము ఏ విధంగా మీకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. మరి ఆ యొక్క అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను చూచువాడా, దినం కాచువాడా, నన్ను చూచువాడా, దినం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, దినం కాచువాడా, నన్ను చూచువాడా, కాచువాడా, తలంపులు తపనయు అన్నియు ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నియు ఎరిగి ఉన్నావు, నడచినను పడుకున్నను అయ్యా నీ వెరిగి ఉన్నావు, నడచినను పడుకున్నను అయ్యా నీ వెరిగి ఉన్నావు, తండ్రి దేవా నీకే స్తోత్రం, తండ్రి దేవా నీకే స్తోత్రం, నిత్య
నిత్యం కాచువాడా. హల్లెలూయా. మరి ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదు. ఆయన మనల్ని చూచేటువంటి దేవుడు. ఆయన మన ప్రతి విషయాన్ని ఆయన ఎరిగినటువంటి దేవుడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలని ఆయన మరి 1700 సంవత్సరాలు ఎలాగైతే ఆయన ఎరగకుండా తిరిగినప్పుడు ఎలాగైతే ఆయన చూసి మరి వారి యొక్క విషయాలు మరి వారిని తెలిసినప్పటికీ కూడా ఆయన వారి ఎడల ఎంతగానో ఆయన తాను ప్రత్యక్షపరచుకుంటూ వారిని ఎదుగుతారేమో, ఆయన దగ్గరికి వస్తారేమో ఆయన ఎలాగైతే కనిపెట్టాడో మరి ఈ దినాల్లో కూడా ఆయన మనల్ని చూస్తూ మన యొక్క ప్రతి పరిస్థితిని ఆయన సహిస్తూ ఆయన మనల్ని మన కొరకు కనిపెడుతున్నటువంటి దేవుడు. లోబడాలన్నటువంటి పిల్లల వైపు దినమెల్లా నా చేతులు చాచి మరి మరి నేను చూస్తా ఉన్నాను. మరి ఇశ్రాయేలు ప్రజల వైపు నేను అలా చేతులు చాచి చూశాను, అలాగే వారి వైపు నా చేతులు చాచి నేను చూస్తున్నాను. మరి రండి నా దగ్గరికి అని ఆయన మనల్ని ఆహ్వానిస్తా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. విన్న వాక్యము మరి ఆ వాక్యాన్ని బట్టి మనం ఒకవేళ మరి దేవునికి దూరంగా ఉన్నట్లయితే, దేవుని యొక్క మార్గాల్లో మనము గాని మన సంఘంలో విశ్వాసులు గాని ఉన్నట్లయితే మరి ఈ వాక్యాన్ని బట్టి మరి వారికి మనం తెలియజేసి మరి దేవుని యొక్క ఆహ్వానాన్ని మరి వారికి తెలియజేసి దేవుని యొక్క ప్రేమను, ఆయన కృపను, ఆయన చిత్తాన్ని, ఆయన ఆలోచనను, ఆయన భవిష్యత్ ప్రణాళికను మనం వారికి తెలియజేసి మనం ప్రభు వైపు ప్రజలు నడిపించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ వాక్యం మరి మన జీవితాల్లో మరి మన యొక్క సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క జీవితాల్లో గొప్ప మార్పు తీసుకొచ్చి ప్రభువును వెతికేవారుగా, ప్రభు వైపు పరుగులు పెట్టేవారుగా, లోకం వైపు కాకుండా, పాపం వైపు కాకుండా ప్రభువును ఎదుర్కొనేవారుగా, ప్రభు వైపు ఆకర్షించబడేవారుగా మనము, మన సంఘాలు, మన కుటుంబాలు మార్చబడును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నా వందనాలు అన్న రాజబాబు అన్న. అయ్యా ఈరోజు అద్భుతం విన్నాను నేను. ఇశ్రాయేలు 4 రోజుల్లో వెళ్ళవలసిన వాళ్ళు మరి 40 సంవత్సరాలనే విషయాన్ని నేను ఇప్పుడు తెలుసుకుని అంటే బైబిల్ టైమింగ్ అయ్యాను, కానీ ఈ విషయం నాకు ఎక్కడ చెప్పలేదు. ఈరోజు అయ్యగారు చెప్పలేదు. వాళ్ళకి తండ్రి అయినటువంటి అగ్ని స్తంభంగా, మేఘ స్తంభంగా ఉండి వాళ్ళని పోషించిన దేవుడు ఏదైనా నాయకులు కూడా ఆ విధంగా నడిపిస్తారు అనుకుంటున్నాను. మరి మోషే గారి గురించి, యెహోషువ గురించి కూడా ఒక మాట విన్నాను. ఏంటంటే మరి గుడారంలో ఉండిపోయాడు యెహోషువ అన్నారు. అది ఆ విషయం ఉండిపోయాడు అని ప్రార్థన చేస్తున్నారు అన్నారు, కానీ ఈరోజు మోషే గారు దేవుడు మాట్లాడుతుంటా ఏం మాట్లాడుతున్నాడో గుడారంలో రాశాడని ఒక లేఖకుడిగా ఉన్నదని తెలుసుకొని అయ్యగారు ప్రత్యేక వందనాలండి. నూతన విషయాలు నేర్చుకుంటున్నాం అయ్యగారు. అలాగనే పోయిన వారం మా బాబు కోసం ప్రార్థన చేశారు. దేవుడు అద్భుతంగా స్వస్థ ఇచ్చాడు అయ్యగారు. అందరికి వందనాలు. రెండవది ఏంటంటే ఆగిపోయినటువంటి మందిరం మీరు వచ్చారు కదా అయ్యగారు, ఆ మందిరం తిరిగి కట్టడం ప్రారంభించబడింది. అయ్యగారు ప్రార్థన చేశారు. అద్భుతంగా మందిరం కట్టబడతా ఉంది. మరి ఈ రోజు అయితే కొంచెం బలహీన జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. మార్పు పేరు ఈ యొక్క చాలా నూతన విషయాలు నేర్చుకుంటున్నాం. అయ్యగారు నూతనమైన విషయాలు చెప్తున్నారు. అందుని బట్టి ప్రత్యేకంగా మీకు Pastor Rajbabu is telling today I learned very new things, but many times nobody tell these things in my life before. Until now I thought only that time when they are going to, before crossing the Red Sea, that time only the pillar of fire, the cloud of the cloud and the morning time came. That's like I thought. But all the 39 years, God followed them. God revealed to them like a pillar of fire and a cloud in the morning. That is the thing really today I learned today only. That is really, thank you so much for sharing this wonderful message. And also you tell Moses went to go speak in the God in the tabernacle, but Joshua not kept in that outside, but why he is sitting the outside, why he don't go that time you explained. He going noted all the things what he's seeing, because he's a scriber.
So he's writing on all the things he see God is doing in Moses' life, and God is speaking to him, and all the things he's writing. That is the thing I learned today. We never observed these things in the world before, but today, through the Holy Spirit, God spoke through you and revealed these great roots, deeper truths in our lives. Thank you so much for giving this wonderful message. And also, through your prayers, God is doing mighty things in our life. Last week, you prayed for my his son. He's suffering with fever. God touched him and healed him and raised him from the sick bed, and now he's all right and praising God. Thank you so much for your prayers, and also you prayed for his church, and that was stopped from several years. But after your prayer, the church began to reconstruct, and he's praising God, and God is doing mighty things through your prayer, and doing mighty miracles in his family and his church and his ministry. Thank you so much. And Amen. and also Amen. learning mighty things and wonderful deeper things and deeper things from the word of God we never had before. Thank you so much, sir, for coming us and sharing this wonderful word and opening our Amen. spiritual eyes to us. Thank you, sir. Thank you. Praise the Lord. Amen. Amen. వదిలేశాను, తన కోసం ప్రార్థన చేయండి. And also one of the believer in his church is suffering with fever, and ఏం పేరు అన్న అమ్మ పేరు అన్న Martha, and her name is Martha, and she is suffering with fever, and please pray God will touch Sister Martha and raise him from the sick bed and completely heal her. అన్న తప్పకుండా మరి మార్త గారి కొరకు ప్రార్థన చేస్తాం. మరి దేవుడు గొప్ప కార్యాన్ని మరి జరిగించి మరి ఆ యొక్క బిడ్డను స్వస్థపరిచి లేవనెత్తాలి. ఇంకా మిమ్మల్ని ఇంకా బలంగా మరి ఆయన పరిశుద్ధాత్మ అభిషేకంలో మిమ్మల్ని బలపరిచి ఇంకను అనేకమైన ప్రాంతాల్లో మరి మిమ్మల్ని సాక్షిగా వాడుకుని నిలబెట్టుకుని గాక. ఆమేన్. ఆమేన్. వందనాలన్న. Praise the Lord. Praise the Lord. వాక్యము మరి మరి మీ ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలని, మీకు ఏమైనా ప్రార్థన అవసరం అవుతున్నట్లయితే దయచేసి తెలియజేయండి. మరి అయ్య గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు, ఎందుకంటే ఎక్కువ సమయం లేదు. మరి అయ్య గారు వేరే మీటింగ్ వెళ్ళాలి, మరి త్వరగా చెప్పాలని మనం చేసుకుంటాం. ప్రజలండి, నా పేరు పీటర్ సింగయ్య గారు. అన్న చెప్పన్న పీటర్ అన్న. నాది భద్రాచలం పక్కన ఎట్టపాకండి అన్న. మన దగ్గర ఒకసారి మనోహర్ గారు మీరు వచ్చారు. అవునన్న, అవును అన్న. అన్న చెప్పండి అన్న. అయితే మా ప్రాంతం కొరకు ప్రార్థన చేసి అలాగే మందిర అవసరాలు ఉన్నాయి. ఈ గోదావరి వచ్చి మా ఇల్లులు అలాగే చర్చెస్ మునిగిపోతున్నాయి. వాటి కోసం ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయాలని మా ప్రార్థన అవసరాలు. అన్న ఓకే అన్న, తప్పకుండా మరి ప్రార్థన చేస్తాం. మరి దేవుడు మరి ఆ యొక్క మరి మీ జీవితంలో మరి ఏదైతే మీరు అవసరంగా ఉన్నారో ఆ గోదావరి మరి వచ్చినప్పుడు మరి ఏ విధంగా కూడా మీకు నష్టము హాని కలగకుండా మరి మిమ్మల్ని సురక్షితంగా మరి ఆ ప్రాంతాల్లో మరి ప్రభు నిలబెట్టి ఇంకను బలంగా అనేక ప్రాంతాలకు మరి మిమ్మల్ని ఆ యొక్క తన యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మిమ్మల్ని నడిపించి మరి మిమ్మల్ని వాడుకోవాలని మనం చేసుకుంటున్నాం అన్న. మరి దేవునికి స్తోత్రం. మరి ఈ విధంగా మొట్టమొదటిసారి మా మీటింగ్ లో జాయిన్ అయ్యి మరి ఈ విధంగా మరి దేవుని యొక్క మరి మాటలు మరి విన్నారు. మరి ఆ యొక్క దేవుని దీవెనలు పొందుకున్నారని మేము నమ్ముచున్నాం. అయ్యగారికి నేను చెప్తానన్న. పాస్టర్ Jaya Peter is joined first time in our meeting, and he is very much excited to hear the word of God, and he learning many he learned many new things today, and he is very much blessed today, and he is requesting to pray because the river Godavari is coming to their places in the coming days, because so please pray God will protect them from that river, and God will show them how that they have to go to other places. Whenever the Godavari river came to their places, they must leave that and go to other places. So please pray God will protect them and keep them and use them mightily, and show them what place they have to go in the coming days, because that all will be the full with the river, because the project is going on, and they will leave the water, then the water will fulfill their area,
So please pray for them. God will protect them in this situation, and God will lead them in the right place. Yes, sir. Yes. చార్లెస్ అన్న Anna చార్లెస్ వందనాలు. అన్న Anna ప్రైజ్ లార్డ్ వందనాలు. స్టీవ్ వందనాలు. బ్రదర్ గారికి వందనాలు. Anna. స్టీవ్ బ్రదర్ కూడా వందనాలు. థ్యాంక్ యూ. ఇవాళ నేను కొంచెం చాలా ఎమర్జెన్సీ వర్క్ లో ఉండి నేను సడన్ గా ఇటు వచ్చేసాను. అగైన్ ఐ హావ్ టు గో. అందుకని ఒకసారి మిమ్మల్ని విష్ చేసి సార్ కూడా ఒక విష్ చెప్పి వెళదామని ఐఎమ్ వెయిటింగ్. నేను ఇంకొక అకేషన్ ఉంది, అక్కడ రన్ అవుతుంది. సో నేను మధ్యలో వచ్చాను. ఈవేళ వాక్యం అంటారా హార్ట్ఫుల్ టచ్ గా ఉంది. ఎందుకంటే ఒకసారి రివీల్ చేసుకుంటే వెళ్తాం వల్ల మనకి వినటం వల్ల విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి దట్ ఈస్ వెరీ గుడ్ టు మీ. మీకు కూడా వందనాలు. ప్యానెల్లో ఉన్న వారికి అందరికి వందనాలు. స్టీవ్ బ్రదర్ గారికి సార్కి వందనాలు. చాలా వందనాలు. నాకు పర్మిషన్ ఇస్తే చిన్న ప్రేయర్ చేసి పంపించి నేను ప్రేయర్ నేను వింటూ ఉంటాను. అక్కడ నేను ఆ వర్క్ లో ఉండి కూడా వింటూ ఉంటాను. బట్ ఐ హావ్ టు లీవ్ అనమాట. ఓకే, నాకు మీ పర్మిషన్ తీసుకొని పోదామని వెయిట్ చేస్తాను. ఓకేనా. Pastor Shailendra is telling, and today I learned many mighty things, and you revising every day that things from Exodus, and from 2-3 weeks I learned many things from the Word of God. I have a work, but still I didn't go because that is I learned mighty things, many things. So I learned many things, and you explaining very deeply, and thank you so much. That is a great privilege to me to God introduced you to me, and I have a privilege to join with you to hear the Word of God, and I thank you very much for God to giving this opportunity to me. Please pray for me. After that meeting I am going to minister in somewhere, so please God will come along with me and use me mightily in the place where I go to minister for Him in the coming hours. So please uphold Pastor Shailendra Reddy to be a witness in that place, and glorify God. Praise the Lord. Hallelujah. Amen. Amen. Hallelujah. God, we just pray that you will go with our brother, and that you will be with him and be with the people that he is going to minister to. Lord, we pray your word will touch their hearts, that the Holy Spirit will draw them to salvation and lordship. Thank you, Father, in Jesus' name. Amen. Amen. ఆమేన్. ఆమేన్. Amen. ఓకే, నేను సెలవు తీసుకుంటాను. స్టీవ్ బ్రదర్, షల్ ఐ టేక్ లీవ్? థ్యాంక్ యూ. చలో. Thank you, sir. Thank you. Praise the Lord. Thank you. Amen. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు.
హల్లెలూయా. ఆయన సమస్తము ఎరిగినటువంటి దేవుడు. మరి ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టని దేవుడు. వెనక ముందు మనల్ని కప్పి మనల్ని ఆవరించి నడిపించేటువంటి దేవుడు. ఆయన మన చేతులను, మన కుడి చేతిని పట్టుకుని ఆయన నడిపించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అన్న వందనాలన్నా. అన్నా చిన్న సాక్ష్యం చెప్పాలన్నా. అన్నా చెప్పన్నా. అన్న మా బాబు సామిల్ బాబు కొరకు ప్రార్థన చేశారన్న. మొన్న శివన్ అన్న మీరు ప్రార్థన చేశారన్నా. అన్నా అది పేగోరుపు కొరకు, టైఫాయిడ్ జ్వరం కొరకు, తర్వాత బ్లడ్ ఇన్ఫెక్షన్ కొరకు ప్రార్థన చేశారన్న. అన్నా దేవుని కృపను బట్టి బాబుకి సంపూర్ణమైన స్వస్థతను దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజు కాలేజీకి వెళ్ళాడన్న. చాలా సంతోషం అన్న. మీరు ప్రార్థన చేశారు, మరి స్టీవెన్ బ్రదర్ గారు ప్రార్థన చేశారు. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. కాలేజీకి వెళ్ళాడన్నా. మరి ఇంకా బలమైన శక్తిని దేవుడు ఇచ్చేటట్టుగా. ఆ కుమారుడు మరి 3వ తారీఖు నుంచి ఎగ్జామ్ కనుక భయపడుతున్నాడు. కారణం ఏంటంటే చదువుకుంటూ ఆర్థిక ఇబ్బందులు బట్టి కొద్దిగా జాబ్ చేస్తున్నాడు. మరి మేమైతే జాబ్ మానేమని చెప్పాము. మధ్యాహ్నం నుంచి అది వెళ్తున్నాడు గనక ఆర్థికం గురించి దాని విషయంలో ప్రార్థన చేయండి అని, ఇంకా పూర్తిగా కోలుకునేటట్టుగా. తర్వాత జనవరి నెలలో మాకు కొంచెం మరి డేట్స్ లో సభలు ఉన్నాయన్న ఆయా ప్రాంతాల్లో. అవి కూడా దేవుని కృప వల్ల బాగా జరిగేటట్టుగా ప్రార్థన చేయమని అయ్య గారికి చెప్పండి అన్న. ఓకేనా. పాస్టర్ సాల్మన్ రాజు is telling a testimony, and last week you prayed for his son Samuel Babu for the typhoid fever, to deliver from typhoid fever and that pain in the stomach. God miraculously healed him and from the typhoid fever and that pain in the stomach, and now he's perfectly all right and going to college and praising God, and that is experiencing the power of God and healing power in his life. And thank you so much for praying for his son. And also please continually pray for him about his exams from 3rd December onwards. He's going to write exams, so God will give him wisdom and knowledge to write and good in exams. And also he have meetings in January, special meetings in January. So God will make good arrangements in all the meetings and use him mightily in that meetings, and it will be benefited to many people. And we are going to his place, and we are working with him, and that time God will do mighty miracles in that place, and many people will have the opportunity to hear the word of God in many villages. Please Amen. Yes sir. అన్న తప్పకుండా ప్రార్థన చేస్తాం. మరి దేవుడు మరి జనవరిలో జరగబోయేటువంటి సభల్లో మరి గొప్ప అద్భుతాలు, గొప్ప ఉద్యమం మరి మీ ప్రాంతంలో దేవుడు అనుగ్రహించి తన పరిశుద్ధాత్మ కుమ్మరింపు మరి తన అనేక మంది రక్షణలోకి నడిపించబడడానికి దేవుడు గొప్ప గొప్ప మార్గాలు తెలియజేస్తా ఉన్నాడు. అనేక మందిని ప్రభు వైపు నడిపించుకోబోతూ ఉన్నారు. దేవునికి ఈ రోజు ఫాస్టింగ్ ప్రేయర్లు మా సంఘస్థులందరికి చెప్పాను అన్న. ఇలాగ జనవరి నెలలుగా మరి సభలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో మన చర్చిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో సభలు ఉన్నాయి. అవి బాగా జరిగేటట్టుగా వచ్చే సేవకులు ప్రయాణాలు క్షేమంగా జరిగేటట్టుగా ప్రార్థన చేయమని చెప్పానన్న. మా సంఘస్థులందరూ ఈ రోజు నుంచే ప్రార్థన చేయటం ప్రారంభించామన్న సంఘంలో. ఓకే అన్న, అయ్యగారితో చెప్తానన్న. And today he announced about the meetings in January in all the church congregation. They are all going to fast and pray for the meetings, and God will do successfully all the meetings in their 5 days in his area. So God will surely do many miracles in his place. Amen. Amen. Thank you, Jesus. Thank you so much, sir. And I really very much blessed, and many great truths and revealed by the Holy Spirit. And thank you so much for taking your valuable time. And I also think that the fire of the pillar, and that the pillar of fire, and that cloud of fire is only for the Red Sea only. After Red Sea they didn't feel that. So today I learned that all the time, all the 30 years, God's presence, they feel the presence of God. Same as like God's presence we experience, and God will send his rain to the good people and the bad people also. So same as like today onwards, today also
we see the presence of God every time, but still we have the sinful mind and sinful hearts because of the Adam's seed. So that is the thing you tell, and that we also some we're having that same problem in our lives, but we must follow God. We must leave the word. The Israel people have the gods and sin, and because they want to sin against God, and we also in these times we also have pride, and we have also some then the lust, and that money minded, that all the gods in our lives, and we leave God and we put the gods in our lives. God, Holy Spirit is revealing, and we must leave all the sinful habits and leave all the worldly habits, and follow Christ. That is the thing we learn. Thank you so much, sir, for opening our spiritual eyes, and I really very much blessed through your message, and God opened my spiritual eyes, and I must follow Him, because my name also written in the book of life. Otherwise, my name will not be written, and I didn't experience the eternal life. So that is the thing I learned today. So today onwards, we have to live more perfectly, more holy, as God wants in our life. Yes, sir. Thank you so much for sharing this message, and I really blessed through the message, sir. Thank you, sir. Thank you. Please pray and close this meeting, sir. Father, such a gorgeous day outside. We thank you for your handiwork. ప్రభువా, మరి ఈ దినంలో నాయన మరి మాకు చక్కని దినాన్ని మీరు అనుగ్రహించి, నాయన మరి ఆ యొక్క మీ చేతి పని అయినటువంటి మమ్మల్ని నాయన మీరు ఎలాగ మీరు జీవించాలని కోరుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మాకు నేర్పించినందుకు మీకు వందనాలు. We thank you that you have loved us before the beginning of time. ప్రభువా నాయన మరి మీరు జగత్తు పునాది వేయబడక మునిపే మా అందరినీ కూడా మీరు ప్రేమించారు. ఈ సమస్త భూమిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు ప్రేమించి నీ రాజ్యంలో నిత్య జీవంలో ఉండాలని కోరుకున్నారనే విషయాన్ని మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. We thank you that you sent your son to die on that cross for our sins. ప్రభువా నాయన మేము చేసినటువంటి పాపములను బట్టి మా యొక్క పాపపు తలంపులను బట్టి నాయన మీ ప్రియమైన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోని పంపించి మరణించినందుకు నీకు వందనాలు. Thank you for the Holy Spirit that you have filled our hearts with after salvation. ప్రభువా మేము రక్షణ పొందుకున్న తర్వాత నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహించి నాయన మరి ఆ యొక్క మా హృదయాలను నాయన మమ్మల్ని నింపి నాయన మమ్మల్ని నడిపిస్తున్న విధానానికి నీకు వందనాలు. I thank you for my brothers and sisters and their hunger for you. ప్రభువా నాయన నా ప్రియమైన సహోదర సహోదరులు నాయన నీ వాక్యం ఎంతో ఆసక్తి వారు కలిగి ఉండి నాయన వారు ఎంతో నాయన నీ యొక్క సన్నిధిలో వారు సమయాన్ని గడుపుతుండగా వారికి రావాల్సిన దీవెనలు వారికి అనుగ్రహించమని మనం చేసుకుంటున్నాం. I pray you will continue to walk through us through your scripture through the Holy Spirit. నాయన మరి నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నాయన మేమందరం కూడా నాయన నీ వాక్యంలో ఇంకా ఎదగడానికి, నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి నాయన మాకు సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. I pray for our meetings in January and the 1st of February. నాయన మరి మా యొక్క మరి భారతదేశంలో జరగబోయేటువంటి జనవరి నెలలో అలాగే ఫిబ్రవరి నెలలో జరగబోయేటువంటి మీటింగ్స్ నీ మహిమార్థం అనేక మంది ఆత్మల రక్షణార్థం మీరు జరిగించుకోవాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. They are only meetings unless you are there and you call us and the people. నాయన మరి ఆ యొక్క మరి మీరు గనక ఆ ప్రాంతాలకు మరి మాతో పాటు రాకుండా నాయన మరి మీరు మీ చిత్త ప్రకారం కార్యాలు జరిగించకపోతే అది కేవలము నాయన అది ఏ విధమైనటువంటి ఉపయోగం లేనటువంటి మీటింగ్లు గానే అవి ఉంటాయని మాకు తెలుసు. Oh, I lift up these prayer requests this morning. ప్రభువా ఈ ఉదయ కాలంలో నాయన వచ్చినటువంటి ప్రార్థన అవసరతల నిమిత్తం ప్రార్థన చేస్తా ఉన్నాం. We thank you that Raja Babu's son Sam has been healed. ప్రభువా మరి పాస్టర్ రాజుబాబు గారు యొక్క కుమారుడు నాయన మరి ఆ బిడ్డను శ్యామని మీరు స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. We thank you that the construction has resumed on the church. ప్రభువా మరి ఆగిపోయినటువంటి ఆ సంఘపు కట్టడను నాయన మరి తిరిగి ప్రారంభించడానికి మీరు ద్వారాలు తెరిచినందుకు నీకు వందనాలు. Please touch Martha నాయన అలాగే and heal her.
వారి సంఘంలో ఉన్నటువంటి మార్తా అనేటువంటి సహోదరి నాయన జ్వరంతో పీడించబడతా ఉంటుండగా మీ గాయపడిన హస్తంతో ఆ బిడ్డను ముట్టి లేవనెత్తమని మనం చేసుకుంటూ ఉన్నాం. Oh, for Jaya, we thank you that he joined us today, and we pray for protection from the flooding from the Godiva. నాయన మరి ఆ యొక్క గోదావరి ద్వారా మరి వరదలు మరి నీరు ప్రవాహం మరి రాబోతూ ఉంటుండగా వారి ప్రాంతాలన్నీ మునిగిపోతూ ఉంటుండగా నాయన వారు ఎక్కడికి వెళ్ళి పరిచయం చేయాలో నాయన మరి ఆ యొక్క నాయన మరి బ్రదర్ కి మీరు నాయన చక్కని ఆలోచన మీరు అనుగ్రహించమని మనం చేసుకుంటూ ఉన్నాం. For Shalander as he's going to minister today. ప్రభా మరి సహోదరుడు శైలేందర్ గారు మరి ఆ యొక్క వేరొక ప్రాంతంలో నేను ఇప్పుడు వెళ్ళి నాయన నీ పరిచయం జరిగిస్తుండగా నీ ఆత్మకార్యాలు అక్కడ జరిగించండి. Oh, we thank you for Pathakala and his son Samuel Babas being healed. నాయన అలాగే నాయన సహోదరుడు పతకల్ సోల్మన్ రాజు గారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆ బిడ్డ నాయన కుమారుడు నాయన సోల్మన్ ఆ యొక్క నాయన శామ్యుల్ బాబుని నాయన మీరు టైఫాయిడ్ జ్వరం నుంచి విడిపించి నాయన మీరు బలపరిచి లేవనెత్తినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. Lord, we know that it is you that does the healing, not us. ప్రభువా నాయన మేము నాయన ఏ విధంగా ప్రజలను స్వస్థపరచలేము కానీ నాయన మీరు మాత్రమే కేవలం స్వస్థత అనేటువంటిది మీరు మాత్రమే చేయగలరు. అది మీ ద్వారా మాత్రమే సాధ్యం అనేటువంటిది మేము గుర్తించాం. Lord, we pray for Samuel as he has exams. Give him wisdom and knowledge. నాయన మరి ఆ బిడ్డ నాయన శామ్యుల్ గారు నాయన మరి పరీక్షలు రాయబోతుండగా డిసెంబర్ 3వ తారీఖు నుంచి నాయన మరి మీరే జ్ఞానము తెలివి వివేచన నాయన చదివిందంతా కూడా జాగ్రత్తగా రాయడానికి మీరే ఆ బిడ్డ చేయి పట్టుకుని మీరు పరీక్షలు రాయించమని మనం చేసుకుంటున్నాం. And for Pathika, as they pray for our meetings in January, Lord, let all of the churches pray for your glory to be there as we go and preach the gospel. నాయన మరి ఆయన బిడ్డ సంఘం వారందరూ కూడా ఈ రోజు ఉపవాసంతో నాయన జనవరిలో జరగబోయేటువంటి మీటింగ్ నిమిత్తం ప్రార్థన చేస్తుండగా నాయన ఇంకా గొప్ప ఉజ్జీవం నాయన ప్రాంతాల్లో మీరు జరిగించండి. నాయన మీటింగ్లు ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరే మరి కార్యాలు జరిగించమని మనం చేసుకుంటున్నాం. Lord, we just lift all these prayers up in the precious name of Jesus. Amen. మరి ప్రార్థన నాయన మీకు ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు నామములో అతి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. నాయన మరి మీరు విని వాటికి జవాబులు అనుగ్రహిస్తున్నందుకు మీరు స్తుతిస్తూ మీకే వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామమున కోరి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank you, Lord. Thank you, Lord. Thank you, sir. Hallelujah. Thank you, Lord. Thank you. Glory to Jesus. Thank you, Jesus. I will see you Tuesday. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. See you Tuesday. Sir. Yes, sir. Thank you, sir. See you Tuesday. Praise the Lord. Okay. Bye-bye. Bye, sir. Bye.